నాలోని ఆశ, నాలోని కోరిక నిన్ను చూడాలని. నాలోని ఆశ, నాలోని కోరిక నిన్ను చేరాలని. దేవా యేసయ్యా, నిన్ను చూడాలని.
అందరు చూడండి, దేవుని వైపు చూడండి. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మంచి ఉదయకాలము ప్రభువు వారు మనకు అనుగ్రహించి దేవుని యొక్క నామాన్ని మహిమపరచగలిగిన మహా గొప్ప భాగ్యమును ప్రభువు మనకిచ్చినందుకు దేవునికే ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. ଏ ସକାଳ ସମୟ ଗୋଟେ ସୁନ୍ଦର ଦିନ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ଦେଇ ତାଙ୍କର ଆରାଧନା କରିବା ପାଇଁ, ଉପାସନା କରିବା ପାଇଁ ଦେଇଥିବା ସେ ସୌଭାଗ୍ୟ ନିମନ୍ତେ ପ୍ରଭୁଙ୍କୁ ମହିମା ସେ ପାଆନ୍ତୁ. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. ఈ ఉదయకాలం ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ମଧ୍ୟକୁ ଯାଇ ତାଙ୍କର ବାକ୍ୟରୁ ଆମମାନେ କିଛି ବିଷୟ ଶିକ୍ଷା మనం କରିବା. చేస్తున్న భక్తి, ଆମମାନେ କରୁଥିବା ପ୍ରତ୍ୟେକ మనం କାର୍ଯ୍ୟ, నడుస్తున్న ఈ ఆధ్యాత్మికమైన మార్గాలు, ଆମମାନେ ଚାଲୁଥିବା ସେ ଆଧ୍ୟାତ୍ମିକ ମାର୍ଗରେ ఇవన్నీ కూడా మనం ఫలం పొందుకునే మార్గాలు. ଆଉ ଏ ସମସ୍ତ ବିଷୟ ଆମମାନେ ଯେ ପ୍ରକାର ଫଳବାନ ହେବା, ఒకప్పుడు తెలియక నడిచాము, ଆଉ ଗୋଟିଏ ସମୟ ଥିଲା ଆମେ ନ ଜାଣିକି ଚାଲୁଥିଲୁ, వాటి వల్ల మనకు ప్రతిఫలం లేదు. ଆଉ ତା ଦ୍ୱାରା ଆମମାନେ କୌଣସି ଫଳ ପାଉନଥିଲୁ. దానివల్ల నిష్ప్రయోజకులుగా మార్చబడి ତା ଦ୍ୱାରା ଆମମାନେ ଅକର୍ମଣ୍ୟ ଜୀବନ ଭାବରେ దైవ భయము లేని వారిగా ప్రవర్తించి ପ୍ରଭୁ ଭୟ ନଥିବା ବ୍ୟକ୍ତି ପରି ଆମମାନେ ବ୍ୟବହାର କରି మనం ఎక్కడికి వెళుతున్నామో తెలియక ప్రయాణం చేశాం. ଆମମାନେ କୋଉଠୁକୁ ଯାତ୍ରା କରୁଛୁ ତାହା ନ ଜାଣି ଆମମାନେ ଯାତ୍ରା କରୁଥିଲୁ. ఈ దినాన మనం చేసే ప్రతిదీ కూడా, ଏଇ ଦିନରେ ଆମମାନେ କରୁଥିବା ପ୍ରତ୍ୟେକଟି କାର୍ଯ୍ୟ, మీరు దేవుని సన్నిధికి వచ్చారు, ତୁମେ ପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖକୁ ଆସି మీరు మనసు పెట్టి పాడుతున్నారు, ଆଉ ମନ ଦେଇ ଆରାଧନା କରି, మీరు చప్పట్లు కొడుతున్నారు, ଆଉ ତାଳି ବଜାଇ, మీరు ఈ ప్రదేశంలో ఏ ఉద్దేశంతో కూర్చున్నారు, ଆଉ ଏଇ ଅଞ୍ଚଳରେ ଯେଉଁ ଉଦ୍ଦେଶ୍ୟ ନେଇ ତୁମେ ବସିଛ, ఇవన్నీ కూడా ప్రభుల వారు చూస్తున్నాడు. ଏ ସମସ୍ତ ବିଷୟ ପ୍ରଭୁ ଧ୍ୟାନ ଦିଅନ୍ତି. మన మధ్య ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଥିବା ସେ ପବିତ୍ରାତ୍ମା ପରମେଶ୍ୱର వీటన్నిటిని లెక్క కడతాడు. ଏଇ ସମସ୍ତ ବିଷୟର ସେ ହିସାବ ଦେବେ. అందుకే దేవుని యొక్క సన్నిధిలో ସେଥିପାଇଁ ପ୍ରଭୁଙ୍କର మనం ସମ୍ମୁଖରେ అలసత్వంగా, నిర్లక్ష్యంగా, ଆମମାନେ କୌଣସି ଅସାବଧାନତା ବା ଅଳସ୍ୱାମୀ ଭାବରେ, మనకు ఆయన ద్వారా ఏ మేలు జరగనట్లుగా, ଆଉ ଆମମାନଙ୍କ ତାଙ୍କ ଦ୍ୱାରା କୌଣସି ଲାଭ నా ହେବ బతుకు ନାହିଁ, ఇలాగే నా బతుకు ఇలాగే ఉంటుంది ଆମ అనుకుని ଜୀବନ ଏହି ପ୍ରକାର ହିଁ ରହିବ, మనం నిరుత్సాహ సంబంధమైన పరిస్థితులలోనే కొనసాగకూడదు. এই ପ୍ରକାର ନିରୁତ୍ସାହିତ ଜୀବନ ଆମମାନେ କାଟିବାକୁ ନାହିଁ. ప్రభు మీకు సహాయం చేస్తాడు. ପ୍ରଭୁ ତୁମକୁ ସାହାଯ୍ୟ କରିବେ. పరిశుద్ధాత్ముడు చేసే ఒక గొప్ప పని ఏమిటంటే, ପବିତ୍ର ଆତ୍ମା କରୁଥିବା ଗୋଟେ ମହାନ କାର୍ଯ୍ୟ କଣ దేవుని କହିଲେ? వద్దకు వచ్చిన వారి జీవితాలలో ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସୁଥିବା ଲୋକମାନଙ୍କ వారి ଜୀବନରେ లోటులను భర్తీ చేస్తాడు. ଆଉ ସେ ତାହାଙ୍କୁ ସେ ଭକ୍ତି ଶିଖେଇବେ. నువ్వెందుకు నిరుత్సాహంగా ఉన్నావు? ତୁମେ କାହିଁକି ନିରୁତ୍ସାହିତ ଭାବରେ నీ ଅଛ? మనసులో ఎక్కడ దేవునికి అవిధేయులుగా ఉన్నావు? ଆଉ କୋଉଠି ତୁମ ହୃଦୟ ମଧ୍ୟରେ ପ୍ରଭୁଙ୍କ నీకే ପ୍ରତି అవసరం ଅସନ୍ତୋଷ ఉంది? ରହିଛି? ଆଉ ତୁମର କଣ ଆବଶ୍ୟକତା ଅଛି? ఇవన్నీ దేవుని యొక్క ఆత్మ లెక్క కట్టుద్ది. ଆଉ ଏ ସମସ୍ତ ବିଷୟ ପବିତ୍ର ଆତ୍ମା ନିରୀକ୍ଷଣ କରନ୍ତି. దేవుని యొక్క వాక్యము ద్వారా ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ଦ୍ୱାରା నిన్ను బలవంతుడిగా చేస్తుంది. ଆଉ ତୁମକୁ ବଳବାନ ସେ କରିବେ. అందుకే మీరు ఈ ప్రదేశంలో ସେଥିପାଇଁ ଏଇ ଅଞ୍ଚଳରେ మీరు అజాగ్రత్తగా ଆଉ ఉండకూడదు. ତୁମେ ଅଜାଗ୍ରତ ଭାବରେ ରହିବାକୁ మీరు ନାହିଁ. శక్తిని పొందుకునే ప్రదేశం, ଆଉ ଏହା ଗୋଟିଏ ଶକ୍ତି ପାଇବା ଗୋଟେ బలమును ଅଞ୍ଚଳ, సంపాదించుకునే ప్రదేశం, ବଳ ପାଇବା ଗୋଟିଏ ସ୍ଥାନ, గొప్ప విషయం. పాపులు పరిశుద్ధులుగా మార్చబడే ప్రదేశం, ପାପୀ ମାନେ ପବିତ୍ରତାରେ ସେ ପରିବର୍ତ୍ତିତ ହେବାର నీతి ଗୋଟେ లేని ସ୍ଥାନ, మనకు నీతిని నేర్పించే ప్రదేశం. ଧାର୍ମିକ ନଥିବା ମାନଙ୍କୁ ଧାର୍ମିକତା ଶିଖେଇବାର ଗୋଟିଏ ସ୍ଥାନ. నువ్వు ఇక్కడ కూర్చుని నువ్వేదో దిగాలుగా కూర్చోవాల్సిన అవసరం ଆଉ లేదు. ଏଇଠି ତୁମେ ବସି କୌଣସି ପ୍ରକାର ଅବହେଳିତ ଭାବରେ ఈ ବସିବାକୁ ନାହିଁ. ఉదయకాలం దేవుడు తన కృపల చేత మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ଆମେନ୍. ଏ ସକାଳ ସମୟରେ ପ୍ରଭୁ ତାଙ୍କର ଅନୁଗ୍ରହ ଦ୍ୱାରା ଆମ ପ୍ରତ୍ୟେକଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ. దేవుని స్తోత్రం చెప్దామా? ହାଲେଲୁୟା. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ନିକଟକୁ ଯିବା. ఆది కాండము 12వ అధ్యాయం ଆଦି ପୁସ୍ତକ ତାର 12 ଅଧ୍ୟାୟ రెండో మాట చదువుకుందాం. ଦ୍ୱିତୀୟ ବିଷୟକୁ ଆମମାନେ ପାଠ మూడో କରିବା. మాట చదువుకుందాం. చూడండి. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. ଯେଉଁମାନେ ତୁମକୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତି ଆମ୍ଭେ ସେମାନଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରିବା, ପୁଣି ଯେ କେହି ତୁମକୁ ଅଭିଶାପ ଦିଏ ଆମ୍ଭେ ତାହାକୁ ଅଭିଶାପ ଦେବା। ଆଉ ପୃଥିବୀ ଠାରୁ ପୃଥିବୀର ସବୁ ବଂଶ ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ ହେବେ। ଅନନ୍ତର ଅବ୍ରାହମ ସଦାପ୍ରଭୁଙ୍କ ଏହି ବାକ୍ୟ ଅନୁସାରେ ପ୍ରସ୍ଥାନ କଲେ। ପୁଣି ଲୋଟ ତାଙ୍କ ସଙ୍ଗରେ ଗଲେ। ହାରଣ ଠାରୁ ପ୍ରସ୍ଥାନ କରିବା ସମୟରେ ଅବ୍ରାହମଙ୍କର ବୟସ 75 ବର୍ଷ ହୋଇଥିଲା. దేవుని యొక్క వాక్యంలో ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟରେ ప్రభు చేత ఏర్పరచబడిన వారు ఉన్నారు.
ପ୍ରଭୁଙ୍କ ଦ୍ୱାରା ନିୟୋଜିତ ହୋଇଥିବା ବ୍ୟକ୍ତି ଅଛନ୍ତି వాళ్ళు మూల పురుషులు. ଆଉ ସେମାନେ ମୂଳ ପୁରୁଷ అబ్రహాము, ଅବ୍ରାହମ, ఇస్సాకు, ଇସାହାକ, యాకోబు, ଜାକୁବ వారి పిల్లలు. ଆଉ ତାଙ୍କ ପିଲାମାନେ బైబిల్ చరిత్రలో ବାଇବଲର ଚରିତ୍ରରେ వీళ్ళు ఒక ప్రత్యేకమైన వ్యక్తులు. ଏମାନେ ଗୋଟେ ସ୍ୱତନ୍ତ୍ର ବ୍ୟକ୍ତିମାନେ వారి ద్వారా ସେମାନଙ୍କ ଦ୍ୱାରା దేవుడు అనేక మందిని ఆశీర్వాదకరంగా, భూజనం అంతటిని కూడా ఆశీర్వాదకరంగా చేశాడు. ପ୍ରଭୁ ଅନେକଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କଲେ, ଏପରିକି ଭୂମିରେ ଥିବା ପ୍ରତ୍ୟେକଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କଲେ. అబ్రాము అనే వ్యక్తి ଅବ୍ରାହମ ବୋଲି ଏହି କହିବା ଏହି ఎక్కడో ବ୍ୟକ୍ତି ఒక ప్రాంతంలో బ్రతుకుతున్నవాడు. పాలిస్తున్న ప్రాంతంలో, ପଲେଷ୍ଟିୟନ ଗୋଟେ ଅଞ୍ଚଳରେ ବଞ୍ଚୁଥିବା ଜଣେ ఒక ବ୍ୟକ୍తి, గ్రామంలో, ఒక పట్టణంలో బ్రతుకుతున్నవాడు. ଗୋଟିଏ ଗ୍ରାମ ଗୋଟିଏ ସହରରେ ବଞ୍ଚୁଥିବା ବ୍ୟକ୍ତି. అతని పేరు బైబిల్ గ్రంథంలో లిఖించబడింది అంటే, ଆଉ ତାହାଙ୍କର ନାମକୁ ବାଇବଲ ଗ୍ରନ୍ଥରେ అతని ଯଦି బిడ్డలైన ଲେଖାଗଲା, వారి పేర్లు ఇక్కడ రాయబడ్డాయి అంటే ତାଙ୍କ ସନ୍ତାନ ମାନଙ୍କର ନାମ ଗୁଡାକ ସବୁ ଲେଖାଗଲା କହିଲେ నిజంగా వారు ఎంత భక్తి చేసి ఉండొచ్చు. ସତରେ ସେମାନେ କେତେ ଭକ୍ତି କରିନଥାଇ ପାରନ୍ତି. మనం ఇలాగ ఆలోచిస్తాం, ଆମେ ଏ ପ୍ରକାର ଚିନ୍ତା କରୁ, అమ్మో వాళ్ళు ఎంత భక్తి పరులో, ସେମାନେ କେତେ ଭକ୍ତି ଲୋକ ఓ ହେଇନଥିବେ, వాళ్ళు ఎట్ట దేవుళ్ళో నడిచారు. ସେମାନେ କେତେ ପ୍ରଭୁରେ ଚାଲିବା ଲୋକ ନଥିଲେ. కొన్నిసార్లు మనం ఈ ఉదయ కాలము ଏଇ ସକାଳ ସମୟରେ వారి జీవితాల్లో జరిగిన అనుభవాలను, ଆଉ ତାଙ୍କ ଜୀବନରେ ଘଟିଥିବା ସେ వారి జీవన ଅନୁଭୂତି, విధానాన్ని ఒకసారి చూద్దాం. ତାଙ୍କର ଜୀବନର ସେ ପଦ୍ଧତି ଗୁଡାକ ଟିକେ ଆମେ వారు ଦେଖିବା. కూడా మనకులాగా ప్రయాసపడిన వారే. ଆଉ ସେମାନେ ମଧ୍ୟ ଆମ ପରି କଷ୍ଟ ସହିଥିବା వారు ప్రభు ବ୍ୟକ୍ତିମାନେ, దగ్గరకు రాగానే ସେମାନେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ వారి ଆସୁ మేఘాల్లో ఎక్కేం ప్రయాణం ଆଉ చేయలేదు. ସେମାନେ ମେଘ ଉପରେ କୌଣସି ପ୍ରକାର ଯାତ୍ରା କଲେ ନାହିଁ. మీరు అర్థం చేసుకోవాలి, ଆଉ ତୁମେ ବୁଝିବାକୁ ଅଛି, వారు వాక్యంలో ସେମାନେ ବାକ୍ୟରେ వ్రాయబడ్డారు. ଆଉ ସେମାନେ ଲେଖାଗଲେ, వారి జీవితాలు ఎలాగ నడవబడితే వారు నిలవబడ్డారు. ଆଉ ସେମାନଙ୍କର ଜୀବନ କି ପ୍ରକାର ଚାଳିତ ହେଲା. దేవుడు చెప్పాడు, ପ୍ରଭୁ ସେମାନେ କହିଲେ, నిన్ను ఆశీర్వదిస్తాను, ତୁମକୁ ଆଶୀର୍ବାଦ କରିବି, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ତୁମକୁ ఆశీర్వదిస్తాను, ଯେଉଁମାନେ ଆଶୀର୍ବାଦ କରିବେ ସେମାନଙ୍କୁ ମୁଁ నిన్ను ଆଶୀର୍ବାଦ దూషించే କରିବି, వాడిని శపిస్తాను. ତୁମକୁ ଅଭିଶାପ କରିବା ବ୍ୟକ୍ତିଙ୍କୁ ମୁଁ ଅଭିଶାପ ଦେବି. భూమి యొక్క సమస్త వంశంలో నీ అంద ఆశీర్వదింపబడును. ଭୂମିର ସମସ୍ତ ବଂଶ ତୁମ ଦ୍ୱାରା ଆଶୀର୍ବାଦ ପାଇବେ. మంచిదే, ଭଲ అందరూ କଥା. ఆశీర్వదింపబడతారు, మంచిదే. ସମସ୍ତେ ଆଶୀର୍ବାଦ ପାଇବେ, ଏହା ଭଲ అసలు ఈయనకి କଥା. పిల్లలు ఉండాలిగా, ସେଥିପାଇଁ ତାଙ୍କର ସନ୍ତାନ అసలు ఈయనకి ରହିବାକୁ పిల్లలు ఉండాలిగా. ଆଉ ପିଲା ନଥାଇକି 75 సంవత్సరాలప్పుడు ప్రభు వారు ఈయనతో మాట్లాడాడు. 75 ବର୍ଷ ବୟସରେ ପ୍ରଭୁ ତାଙ୍କ ସହିତ କଥା ହଉଛନ୍ତି. 99 సంవత్సరాల వరకు బిడ్డలు ఇవ్వకపోయినే 69 ବର୍ଷ ପର୍ଯ୍ୟନ୍ତ ତାଙ୍କ ପାଖରେ ସନ୍ତାନ నాହାନ୍ତି. ఈయనేం ఈయనేం సమస్త జనానికి ఏం ఆశీర్వాదకరంగా ఉంటాడు. ଇଏ କି ପ୍ରକାର ଭାବରେ ସମସ୍ତ ଲୋକମାନଙ୍କ ନିମନ୍ତେ ଆଶୀର୍ବାଦର କାରଣ ହେବେ. వివాహం అయిన తరువాత ବିବାହ ହେବା ପରେ ఒక భార్యాభర్తకి ଗୋଟେ ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀଙ୍କୁ వారు ఐక్యపరచబడిన తరువాత ସେମାନେ ଏକୀଭୂତ ହେବା ସମୟରେ బిడ్డలు పుట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? ପିଲାମାନେ ଜନ୍ମ ହେବା ପାଇଁ କେତେ ସମୟ ଲାଗିବ? సంవత్సరం రోజుల్లో బిడ్డలు వచ్చేస్తా ଆଉ ఉంటాయి. ବର୍ଷ ଭିତରେ ମଧ୍ୟ ସନ୍ତାନ ఈయన దేవుడు କିନ୍ତୁ ପ୍ରଭୁ సర్వ శరీరులకు దేవుడు. ଆଉ ସର୍ବ ଶରୀରର ସେ ପ୍ରଭୁ నేను బిడ్డలు ఇస్తానంటున్నాడు. ୟାଙ୍କୁ ସନ୍ତାନ ଦେବେ ବୋଲି କହୁଛନ୍ତି. 25 సంవత్సరాలు పట్టుద్ది బిడ్డను ఇవ్వడానికి. ଆଉ ସେ ସନ୍ତାନ ଦେବା ପାଇଁ 25 ବର୍ଷ ଲାଗିବ କି? ఎంత బాధ, କେତେ କଷ୍ଟ. సరే ఈయనకి ఇట్లా ఉంది. ଆଉ ୟାଙ୍କର ପରିସ୍ଥିତି ଏ ପ୍ରକାର ଅଛି. తన కొడుకు ఇస్సాకున్నాడు, ତାହାଙ୍କର ପୁତ୍ର ଇସାହାକ 40 సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నాడు. ଆଉ 40 ବର୍ଷରେ ସେ ବିବାହ କଲେ. ఆ వివాహం చేసుకోవడానికి ଆଉ ସେଇ ବିବାହ କରିବା ପାଇଁ అబ్రహాము చెప్పిన మార్గాల్లో తన పెద్ద దాసుడు పనివాడి వెళ్ళి, ଆଉ ଅବ୍ରାହମ କହିଥିବା କଥା ଅନୁସାରେ ତାଙ୍କର ଦାସ ଯାଇ తన తన తమ్ముడి యొక్క కూతురుని తీసుకొస్తాడు. ଆଉ ସେ ଭାଇଙ୍କର କନ୍ୟାକୁ ନେଇକି ଆସିଲେ. తీసుకొస్తాడు. ଆଉ ସେ ଆସିଲେ. ఏమని ప్రార్థన చేస్తాడు? అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. ଆଉ ସେଇ ସ୍ଥାନରେ ସେ ବହୁତ ଗୋଟେ ଅଦ୍ଭୁତ ఆ ପ୍ରାର୍ଥନା పెద్ద କଲେ. దాసుడు అంటాడు, ସେ ଦାସ ଏ ପ୍ରକାର କହନ୍ତି, నన్ను సరి అయిన త్రోవలో నడిపించావయ్య అని ప్రార్థన ଆଉ చేస్తాడు. ମତେ ଗୋଟେ ଉତ୍ତମ ପଥରେ ତୁମେ ଚଲେଇଲ ବୋଲି ସେ ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି. మంచిదే, రెబ్కా ఇంటికి వెళ్ళాడు. ଆଉ ଅତି ଭଲ ବିଶ୍ୱାସ రెబ్కాను తీసుకొచ్చి ఇచ్చాడు. రిబికాଙ୍କୁ ଆଣି ସେ ତାଙ୍କୁ 40 సంవత్సరాలు అప్పుడు పెళ్లి అయితే 40 ବର୍ଷ ବୟସରେ 60 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. ଆଉ ସେ 60 ବର୍ଷ ପର୍ଯ୍ୟନ୍ତ ସନ୍ତାନ ఎన్ని ନାହାନ୍ତି. సంవత్సరాలు పట్టింది? କେତେ ବର୍ଷ ଲାଗିଲା? ఎన్ని సంవత్సరాలు పట్టింది? କେତେ ବର୍ଷ ଲାଗିଲା? 20 సంవత్సరాలు పట్టింది. 20 ବର୍ଷ ହେଇଗଲା. ఊరు ఇదేంద్ర నాయన, ଏହା କ'ଣ? మీరు అర్థం చేసుకోవాలి. ଏହା ତୁମେ ବୁଝିବାକୁ ଅଛି. మన వాక్యాన్ని వింటున్నాం, ଆମେ ବାକ୍ୟକୁ ଶୁଣୁଛୁ. వారికి దేవుడే ప్రత్యక్షమయ్యాడు. ଆଉ ପ୍ରଭୁ ତାଙ୍କୁ ଦର୍ଶନ ଦେଲେ. దేవుడే వారితో మాట్లాడాడు. ପ୍ରଭୁ ତାଙ୍କ ସହିତ କଥା ହେଲେ. అసలు వారి అనుభవాలు చాలా ప్రత్యేకమైనవి. ଆଉ ତାହାଙ୍କର ଅନୁଭବ ଅତି ସ୍ୱତନ୍ତ୍ର ଅଟେ. ఇది ఎట్లా ఆపుదాం?
యాకోబు దగ్గరికి వెళ్దాం, మనవడి దగ్గరికి వెళ్దాం. ଆଉ ଯେତେବେଳେ ଯାକୁବ ନିକଟକୁ ଆମେ ଯାଉ, ప్రేమించాడు రాహేల్ని, ଆଉ ରାହେଲଙ୍କୁ ସେ ପ୍ରେମ କଲେ, చాలా ప్రేమించాడు. ଆଉ ସେ ବହୁତ ପ୍ରେମ କଲେ, బిడ్డలు లేరు. କିନ୍ତୁ ସନ୍ତାନ ନାହାନ୍ତି. రాహేల్ వచ్చి అంటుంది, ରାହେଲ ଆସି କହୁଛନ୍ତି, మా అక్కకు బిడ్డలు ఉన్నారు, ମୋ ନାନୀଙ୍କର ସନ୍ତାନ నాకు బిడ్డలు లేరు, ମୋ ପାଖରେ ସନ୍ତାନ నువ్వు నాకు ନାହାନ୍ତି, ఏదన్నా చేసి నాకు బిడ్డలు ମତେ అంటుంది. କିଛି ଗୋଟେ କରି ମତେ ସନ୍ତାନ ଦିଅ. ఇదేంది అసలు? ଏ କଣ ପରିସ୍ଥିତି? వారు మనలాంటి వారే, ସେମାନେ ମଧ୍ୟ ଆମ ପରି ବ୍ୟକ୍ତି ମାନେ, వారు మనకులాగా శ్రమ పడ్డవారే, ଆମ ପରି କଷ୍ଟ ଅନୁଭବ କରିଥିବା ବ୍ୟକ୍ତି ମାନେ, వారు ఒక్కసారి పరిశుద్ధులు ఏం కాలేదు. ଆଉ ଏକାଥରେ ସେମାନେ ଧାର୍ମିକ ବା ପବିତ୍ରତା ହେଲେ ନାହିଁ. మనం ఎంతసేపు ఏమనుకుంటామంటే, ଆମେ କେତେବେଳେ ଏହା ଭାବୁ, మన దేవుడి దగ్గరికి వచ్చి చాలా శ్రమ పడిపోతున్నాను ଆଉ అనుకుంటాం. ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସି ଆମେ ବହୁତ ପରିଶ୍ରମ କରୁଛୁ. యాకోబుకి బిడ్డలు లేరు, ଯାକୁବଙ୍କୁ ସନ୍ତାନ ନାହାନ୍ତି, రాహేలుకి బిడ్డలు లేకపోతే ରାହେଲଙ୍କୁ ସନ୍ତାନ ନାହାନ୍ତି. ఓ కొన్ని సంవత్సరాల తర్వాత బిడ్డలు వచ్చారు. ଅନେକ ବର୍ଷ ପରେ ତାଙ୍କ ସନ୍ତାନ ଆସିଲା, ఒక బిడ్డను గంది, ଆଉ ଗୋଟିଏ ଛୁଆକୁ ଜନ୍ମ ଦେଲେ, అది బిడ్డకి యోసేపు అని పేరు పెట్టింది. ଆଉ ତାଙ୍କୁ ଜୋସେଫ ବୋଲି ନାମ ଦେଲେ. మళ్ళా కొన్ని సంవత్సరాలకి పిల్లలు లేరు. ଆଉ ଅନେକ ବର୍ଷ ପର୍ଯ୍ୟନ୍ତ ସନ୍ତାନ నాହାନ୍ତି. బాధాకరమైన విషయం ఏంటంటే, ଅନେକ କଷ୍ଟ ବିଷୟ କଣ କହିଲେ, బిడ్డను ప్రసవం పడుతూ ଆଉ ସେ ଗର୍ଭ ଯନ୍ତ୍ରଣା ଭୋଗି ప్రాణం విడిచిపెట్టేసింది. ଆଉ ସେ ପ୍ରାଣ ତ୍ୟାଗ କଲେ, చిన్న ప్రాణం విడిచేసింది. ଆଉ ସେ ପ୍ରାଣ ତ୍ୟାଗ କଲେ. ఎవరిని బెన్యామీని కనేటప్పుడు ప్రాణం పోయింది. ସେ ବେନ୍ୟାମିନକୁ ଜନ୍ମ କରିବା ସମୟରେ ନିଜର ପ୍ରାଣକୁ ତ୍ୟାଗ କଲେ, తన ప్రాణంతో ప్రాణంగా పెంచుకున్నాడు. ଆଉ ସେ ପ୍ରାଣ ସହିତ ତାଙ୍କୁ ବଞ୍ଚେଇଲେ. 7 సంవత్సరాలు కొలువు చేసాడు రాహేల్ కోసం. ଆଉ ରାହେଲଙ୍କ ନିମନ୍ତେ 7 ବର୍ଷ ପରିଶ୍ରମ କଲେ, అన్ని మర్చిపోయాడు. ସମସ୍ତ ବିଷୟ ଭୁଲିଗଲେ. తన ముందు తనకంటే అక్కున్నా కూడా ଆଉ ତାଙ୍କ ଉପରେ ତାଙ୍କ ନାନୀ ଥିଲେ, తన పైన మనసు లేక ତାହାଙ୍କ ଉପରେ ମନ ନ, రాహేల్ కోసం ఎంత చేశాడు. ରାହେଲଙ୍କ ନିମନ୍ତେ ସେ କେତେ କଣ କଲେ. బిడ్డను కంటే చనిపోయింది మార్గంలో. ଆଉ ସେ ରାସ୍ତା ମଧ୍ୟରେ ପୁତ୍ର ପ୍ରସବ କରିବା ସମୟରେ వీళ్ళ ସେ వంశావళి మనకు తెలియడం కోసం మీకు చెప్తున్నాను. ଆଉ ଆପଣ ମାନେ ଜାଣନ୍ତୁ ବୋଲି এই ସମସ୍ତ ବିଷୟ ମୁଁ କହୁଛି. ఇసాకుకి ప్రార్థన చేస్తే ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా భార్య గర్భం తెరవమంటే బిడ్డలు కన్నారు. ଆଉ ଇସାକ ନିମନ୍ତେ ଯେତେବେଳେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଯାଇ ପ୍ରାର୍ଥନା କରି ମୋ ସ୍ତ୍ରୀଙ୍କର ଗର୍ଭକୁ ଖୋଲି ଦିଅ ବୋଲି କହିବା నిన్ను ସମୟରେ సమస్త వంశాలకు ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. ଏ ସମସ୍ତ ବଂଶ ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ ହେବେ ବୋଲି నేను କହୁଛି. చూపించు దేశానికి వెళ్ళు, ମୁଁ ଦେଖେଇବା ଗୋଟିଏ ଦେଶକୁ ତୁମେ ଯାଅ, నేను చూపించు దేశానికి వెళ్ళు. ମୁଁ ଦେଖେଇବା ଦେଶକୁ ତୁମେ ଯାଅ, రెండో మాట, నిన్ను గొప్ప జనముగా చేసి ତୁମକୁ ଗୋଟେ ମହାନ ବ୍ୟକ୍ତିତ୍ୱ ଭାବରେ କରି, నిన్ను ఆశీర్వదించి ତୁମକୁ ଆଶୀର୍ବାଦ କରି, నీ నామమును ఏం చేస్తాను అంటే ତୁମ ନାମକୁ କଣ କରିବି, గొప్ప చేస్తాను, ମହାନ କରିବି, నిన్ను ఆశీర్వదిస్తా. ତୁମକୁ ଆଶୀର୍ବାଦ କରିବି. ఓ, నిన్ను ఆశీర్వదించేవారు ఆశీర్వదింపబడతారు. ତୁମକୁ ଯୋଉମାନେ ଆଶୀର୍ବାଦ କରିବେ ସେମାନେ ଆଶୀର୍ବାଦ ପାଇବେ. ఈ వంశావళిలో ఉన్న పరిస్థితులు చూస్తే ଏହି ବଂଶରେ ଥିବା ପରିସ୍ଥିତି ଗୁଡାକ ଯଦି ଆମେ ଦେଖୁ, నాకు అనిపిస్తుంది, నిజంగా ఇదేంటి నాయన అనిపిస్తుంది. ଆଉ ମତେ ଲାଗେ ଏପରି କଣ ଏଇଟା ପ୍ରଭୁ. దేవుడు అబ్రహాముని పిలిచాడు, ପ୍ରଭୁ ଅବ୍ରାହ୍ମଙ୍କୁ ଆହ୍ୱାନ କଲେ, ఆ పరిస్థితులు నడుస్తూ ఉంటే ଆଉ ସେଇ ପରିସ୍ଥିତିରେ ଚାଲିବା ସମୟରେ కరువు ఉంది అక్కడ. ସେଠାରେ ମରୁଡି ଅଛି, వారి ముందు కరువు ఉంది. ସେମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ఆ ମରୁଡି, కరువులో ఎట్లాగా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితులు. ସେମାନଙ୍କର ସେଇ ମରୁଡି ସମୟରେ କୁଆଡେ ଯିବାକୁ ଅଛି, କି ପ୍ରକାର ବଞ୍ଚିବାକୁ వారు ଅଛି, వారితో పాటు ఉన్న జీవాలు మనుషులు ଆଉ ସେମାନଙ୍କ ସହିତ ସେମାନେ ଏବଂ ତାଙ୍କ ପଶୁ ସମସ୍ତ వారున్న దేశంలో నుండి ଆଉ ସେ ତାଙ୍କ ରହିବା ଦେଶରୁ అక్కడున్న ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ଆଉ ପାଖରେ ଥିବା ସେମାନେ ମିଶ୍ର ଦେଶକୁ ଗଲେ. అక్కడ ఒక ఇబ్బంది. ଆଉ ସେଠାରେ ଗୋଟିଏ ఈ ସମସ୍ୟା. అబ్రహాము భార్యతో అంటాడు, ଅବ୍ରାହମ ତାଙ୍କ ସ୍ତ୍ରୀଙ୍କୁ କହିଲେ, నువ్వు చక్కని దానివి, ତୁମେ ସୁନ୍ଦର ବ୍ୟକ୍ତି, నిన్ను బట్టి నేను చంపేస్తారు. ତୁମ ଦ୍ୱାରା ମତେ ଲୋକ ମାରିଦେବେ. నా మాట వినండి ମୋ କଥା ଆପଣ ମାନେ అమ్మ, నా మాట వినాలి. ମା ମୋ କଥା మీరు ଶୁଣନ୍ତୁ, తల్ల వైపు నా వైపు చూడాలి. ଏପଟେ ଦେଖନ୍ତୁ. అన్న లోపలికి వచ్చాడు, లోపల కూర్చోండి అన్న, లోపల కూర్చోండి. కళ్యాణ్ ఓకే, చూడు, సరే సరే చూడు. యా, నా వైపు చూడండి, నా వైపు చూడండి. దేవుని యొక్క వాక్యం మనం ఆలకిస్తున్నాం. ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ଆମେ ଶୁଣୁଛୁ. కరువు ఉంది వారి ముందు. ତାଙ୍କ ସମ୍ମୁଖରେ ମରୁଡି ରହିଛି. ఆ కరువులో ସେହି ମରୁଡିରେ వారు కాపాడుకోవడానికి ସେମାନେ ନିଜକୁ ବଞ୍ଚେଇବା ପାଇଁ వాళ్ళ ప్రయత్నాలు, ఎన్ని ప్రయత్నాలు. ସେମାନେ କେତେ ପରିଶ୍ରମ କରୁଛନ୍ତି. సరే, అబ్రహాం జీవితంలోనే కరువు ఉందా? କେବଳ ଅବ୍ରାହମଙ୍କ ଜୀବନରେ ମରୁଡି ଅଛି କି? ఇసాకు జీవితంలో కూడా కరువు ఉంది. ଇସାକଙ୍କ ଜୀବନରେ ମଧ୍ୟ ମରୁଡି సరే, ଅଛି. ఇసాకు జీవితంలోనే కరువు ఉందా? ଇସାକର ଜୀବନରେ କେବଳ ଅଛି କି? యాకోబు యొక్క పిల్లలు ఎందుకు ఐగుప్తుకి వెళ్ళారు? ଯାକୋବଙ୍କ ତାଙ୍କ ପିଲାମାନେ କାହିଁକି ମିଶ୍ରକୁ ଗଲେ? కరువు ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళారు, యోసేపు ଏଠାରେ దగ్గరికి ମରୁଡି వెళ్ళారు. ଥିବା ହେତୁ ହିଁ ସେହି ସ୍ଥାନକୁ ଗଲେ.
వారిని కరువు పట్టి పీడిస్తుంది, ଆଉ ମରୁଡ଼ି ସେମାନଙ୍କୁ ପୀଡ଼ିତ କରୁଛି, బ్రతకలేకపోతున్నారు. ସେମାନେ ବଞ୍ଚି ପାରୁନାହାନ୍ତି। ఎవరు? దేవుడి చేత ఏర్పరచబడిన వారు వీళ్ళు. ଏମାନେ ପ୍ରଭୁଙ୍କ ଦ୍ୱାରା ଆହ୍ୱାନ ପାଇଥିବା దేవుడి ବ୍ୟକ୍ତିମାନେ, చేత దీవించబడి ପ୍ରଭୁଙ୍କ ଦ୍ୱାରା ଆଶୀର୍ବାଦ ପାଇ అనేక మందికి దీవెన ఇవ్వడానికి ଅନେକଙ୍କୁ ଆଶୀର୍ବାଦ ଦେବା ପାଇଁ ఏర్పరచబడిన వారు. ଏମାନେ ଆହ୍ୱାନ ପାଇଥିବା ବ୍ୟକ୍ତି। ఆయన ఇంత శ్రమ పడుతున్నారు ఏంది వీళ్ళు? ଏତେ କଷ୍ଟ କଣ ଏମାନେ ପଡୁଛନ୍ତି? వీళ్ళకి కరువు ఉంది. ଏମାନଙ୍କୁ ବି ମରୁଡ଼ି ଅଛି। నువ్వు ఎక్కడికి వెళ్తే నువ్వు ఈ అబ్రహాం చెప్తున్నాడు, ଅବ୍ରାହମ କହୁଛନ୍ତି నేను వెళ్ళిన చోటల్లా నా చెల్లివని చెప్పు, నాకు భార్యవు కాదు చెల్లివని చెప్పు. వెళ్ళిన చోటల్లా, ଯିବା ସ୍ଥାନକୁ, వెళ్ళిన చోటల్లా ଯୋଉ ସ୍ଥାନକୁ ମୁଁ ଯିବି, నువ్వు అందగత్తివి, ତୁମେ ସୁନ୍ଦର ବ୍ୟକ୍ତି, నిన్ను బట్టి నేను చంపేస్తా. ତୁମ ଦ୍ୱାରା ମତେ ସେମାନେ ମାରିଦେବେ। అమ్మ నా మాట మీరు ఆలకిస్తున్నారు. ମୋ କଥା ଆପଣ ମାନେ ఒక ଶୁଣୁଛନ୍ତି। ఆత్మీయుడు మాట్లాడే మాటలు ఇవేనా? ଆଉ ଜଣେ ଆତ୍ମିକ ବ୍ୟକ୍ତି କଥା ହେବା ବିଷୟ କି ଏହା? ఒక ఆత్మీయుడు మాట్లాడే మాటలు ఇవేనా? ଗୋଟେ ଆତ୍ମିକ ଲୋକ ଏଇ ପ୍ରକାର କଥା ହୁଅନ୍ତି କି? ఈవిడ ఆ ప్రదేశంలో ఉన్న పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళింది, రాజు గారి దగ్గరికి వెళ్ళింది. ଆଉ ଏହି ସ୍ତ୍ରୀ ସେଇ ଦେଶରେ ଥିବା ମୁଖ୍ୟ ଲୋକ ନିକଟକୁ ଗଲେ। ఈ పరిస్థితుల్లో శారాన్ని తీసుకుని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. ଆଉ ସେ ଏଇ ପରିସ୍ଥିତିରେ ସାରାଙ୍କୁ ନେଇ ସେ ତାଙ୍କ ଗୃହରେ ରଖିଲେ। అక్కడున్న పరిస్థితి అంతా వ్యత్యాసమైంది. ଆଉ ସେଇ ସ୍ଥାନରେ ଥିବା ପରିସ୍ଥିତି ଗୋଟେ ବିଚିତ୍ର। అమ్మ నా మాట మీరు ఆలకించాలి. ମୋ କଥା ଆପଣ ମାନେ ఆ ଶୁଣୁଛନ୍ତି। ఇంట్లో వ్యభిచార సంబంధమైన మనసు ఉంది. ଆଉ ସେହି గృహରେ వ్యభిଚାର ବିଷୟ దేవుని ରହିଛି। భయం లేని వంటి వాళ్ళు. ପ୍ରଭୁଙ୍କୁ ଭୟ ନଥିବା ఆ ବିଷୟ। ప్రదేశంలో దేవునికి చోటు లేదు. ଆଉ ସେଇ ଅଞ୍ଚଳରେ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ସ୍ଥାନ ନାହିଁ। దేవుని పైన ఆశలు లేవు. ପ୍ରଭୁଙ୍କ ଉପରେ କୌଣସି ଆଶା అక్కడ ନାହିଁ। వ్యభిచార సంబంధమైన మనసు ఉంది. ଆଉ ସେଇ ସ୍ଥାନରେ ବ୍ୟభిଚାର ସମ୍ବନ୍ଧିତ ఎప్పుడైతే ମନ ఈ ଅଛି। కరువు వీరును తరుముతుందో, ଆଉ ଯେତେବେଳେ మరుడి ଏମାନଙ୍କ పଛରେ ఈ ଅଛି, శారా మహిళ ఇంటికి వెళ్ళిందో, ଏ ସାରା ସେଇ ଗୃହକୁ ଗଲେ। వస్తా ఒక దురాత్మను తెచ్చుకుంది. ଆଉ ସେ ଆସୁ ଆସୁ ସେ ଦୁଷ୍ଟ ఆత్మକୁ ନେଇକି ଆସିଲେ। నా మాట మీరు ମୋ ఆలకిస్తున్నారు. କଥା ଆପଣ ମାନେ ଶୁଣୁଛନ୍ତି। మన ఇంట్లో భక్తి ఉండాలి. ଆମ ଘରେ ଭକ୍ତି ରହିବାକୁ ଅଛି। దేవుని యొక్క వాక్యానికి స్థానం ఉండాలి. ଗୃହ ମଧ୍ୟରେ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ସ୍ଥାନ ରହିବାକୁ ଅଛି। దేవుని వాక్యానికి స్థానం లేకపోతే, ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟକୁ ସ୍ଥାନ ଯଦି ନଥିବ, నీ హృదయంలో దేవుణ్ణి ప్రేమించగలిగిన మనసు ତୁମ లేకపోతే, ହୃଦୟରେ ଯଦି ପ୍ରଭୁଙ୍କୁ ପ୍ରେମ କରିଥିବା ମନ ରହିବ, పరిశుద్ధమైన వాక్యానికి వెలుగుకి నీ దగ్గర చోటు లేకపోతే, ପବିତ୍ର ବାକ୍ୟର ଜ୍ୟୋତି ପ୍ରକାଶ ଯଦି ତୁମ నీ ଜୀବନରେ హృదయంలో ନଥିବ, దేనికి చోటు ఉంది? ତାହେଲେ ତୁମ ହୃଦୟରେ କୋଉଥି ପାଇଁ ଜାଗା ଅଛି? చీకటికి చోటు ఉంది. ଅନ୍ଧକାର ପାଇଁ ଜାଗା ଅଛି। అక్కడ అంధకారమైన శక్తులు ఉంటాయి, ଆଉ ସେଇଠି ଅନ୍ଧକାର ଶକ୍ତି ଗୁଡାକ ରହେ, దురాత్మ క్రియలు ఉంటాయి, ଦୁଷ୍ଟ ଆତ୍ମାର କାର୍ଯ୍ୟ ରହେ, వ్యభిచార సంబంధమైన మనసు ఉంటది, ବ୍ୟభిଚାର ସମ୍ବନ୍ଧିତ କଥା ରହିଥାଏ। కట్టడలు ఉండవు, ଆଉ ସେଠାରେ కୌଣସି ବିଷୟ నియమ ନାହିଁ, నిబంధనలు ఉండవు. ନିୟମ ନୀତି ନଥାଏ। ఈ పరిస్థితులు, ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ଏଇ ସମୟରେ ଏଇ ପରିସ୍ଥିତିରେ ఎవరిని నమ్మలేని పరిస్థితి అయిపోయింది. କିଏ କାହାକୁ ବିଶ୍ୱାସ କରିବା ନ କରିବା ଗୋଟେ ପରିସ୍ଥିତି। కుటుంబంలో నమ్మకం లేదు. ପରିବାର ଭିତରେ ବିଶ୍ୱାସ భార్యలు ନାହିଁ। భర్తలు నమ్మే పరిస్థితి లేదు, ସ୍ତ୍ରୀ ସ୍ୱାମୀଙ୍କୁ ବିଶ୍ୱାସ କରିବା భర్తలు భార్యలు నమ్మే పరిస్థితి లేదు, ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀକୁ ବିଶ୍ୱାସ କରିବା ముందు పుట్టిన బిడ్డలైన వారిని కూడా నమ్మే పరిస్థితి లేదు. ନିଜ ପିଲାମାନଙ୍କୁ ମଧ୍ୟ ବିଶ୍ୱାସ କରିବା ସ୍ଥିତି ନାହିଁ। కాలేజీ అయినా మానేస్తున్నారు, କଲେଜକୁ ମଧ୍ୟ ସେମାନେ ବନ୍ଦ పని କରିଦେବେ, అయినా మానేస్తున్నారు, କାମକୁ ବି ସେମାନେ ବନ୍ଦ సెల్ ఫోన్ କରିଦେବେ, మాత్రం విడిచిపెట్టడం లేదు. କିନ୍ତୁ ଫୋନକୁ ସେମାନେ ଛାଡି ପାରୁନାହାନ୍ତି। జీవితం ఏమైనా పర్వాలేదు, ଜୀବନ ଯାହା ହେଲେ ମଧ୍ୟ ଚଳିବ। ఇదేమైనా ఉద్యోగం ఇస్తుందా? ଆଉ ଏହା କଣ ଚାକିରି ଦବ? ఇదేమైనా లైఫ్ ఇస్తుందా? ଏହା କଣ ଜୀବନ ଦବ? వారు దానిపైన ఆశ అలా ଆଉ పెట్టుకున్నారు. এই ପ୍ରକାର ଆଶା ସେମାନେ ఎంత ରଖିଛନ୍ତି। ప్రయోజనకరంగా ఉండుంటే దీని కొరకు మనసు త్యాగం చేస్తున్నాడు. କେତେ ଆବଶ୍ୟକ ବିଷୟ ନଥିଲେ ଏଥିପାଇଁ କଣ ସେ ତ୍ୟାଗ କରିବ କି? నా మాటలు మీరు ఆలకిస్తున్నారు. ମୋ କଥା ଆପଣ ମାନେ ଶୁଣୁଛନ୍ତି। ఇదే కూర్చున్నా నుంచున్నా ఇదే తపన. ବସିଲେ ଉଠିଲେ ଏହା ହିଁ ଗୋଟିଏ ପ୍ରୟାସ। ఏదో ఉందో దీంట్లో. ଏ ଭିତରେ କିଛି ଗୋଟେ ରହିଛି। కూర్చోనివ్వదు, నుంచోనివ్వదు. ବସିବାକୁ ଦବ ନାହିଁ, ଠିଆ ହେବାକୁ ଦବ ନାହିଁ। పొద్దున్నే చెంబు పట్టుకునేటప్పుడు కూడా సెల్ ఫోన్ తీసుకుపోయి ଆଉ కూర్చొని ସକାଳେ చూస్తుంటాడు. ସେ ଲାଟ୍ରିନ୍ କୁ ଯିବା ସମୟରେ ମଧ୍ୟ ସେଇ ସେଲ ଫୋନ ହାତରେ క్రమం ରହୁଛି। లేని పద్ధతులు. ଆଉ କୌଣସି నిୟମ ନଥିବା ବିଷୟ। నా మాటలు మీరు ମୋ କଥା ఆలకిస్తున్నారు. ଆପଣ ମାନେ ଶୁଣୁଛନ୍ତି। ఆ ఇంట్లోకి వెళ్ళింది, ଆଉ ସେଇ ଗୃହକୁ గଲେ, వచ్చింది, ଆସିଲେ, కొన్ని రోజులు మౌనంగా ఉంది. କିଛି ଦିନ మౌନ ଭାବ ରହିଲେ। దేవుడితో మాట్లాడుతున్నాడు అబ్రహాము. ପ୍ରଭୁଙ୍କ ସହିତ ଅବ୍ରାହମ କଥା ప్రభు ହଉଛନ୍ତି। కూడా ఈయనతో ପ୍ରଭୁ మాట్లాడుతున్నాడు. ମଧ୍ୟ ତାଙ୍କ ସହିତ କଥା ହଉଛନ୍ତି। మాట్లాడుతున్న పరిస్థితుల్లో এই ପ୍ରକାର କଥାବାର୍ତ୍ତା ఒక ସମୟରେ రోజు నోరు తెరిచేసింది ଆଉ శారమ్మ. ଗୋଟିଏ ଦିନ ସେ ମୁଖ ଖୋଲିଲେ। నా మాట వింటున్నారా? ମୋ କଥା ଆପଣ ମାନେ ଶୁଣୁଛନ୍ତି। దేవుడు ఎవడయ్యా? ପ୍ରଭୁ ଦେବେ ନାହିଁ। అసలు నా గర్భాన్ని మూసింది ఆయనే. ମୋ ଗର୍ଭକୁ ବନ୍ଦ କରିଛନ୍ତି ସିଏ। ఆయన బిడ్డలు ఎవడు? ସେ పుత్ర ସନ୍ତାନ ଦେବେ ନାହିଁ। నేను వచ్చేటప్పుడు ఒక దాన్ని తీసుకొచ్చిన, ମୁଁ ଆସିବା ସମୟରେ ଜଣକୁ ନେଇକି నువ్వు ଆସିଛି। దాంతో వెళ్ళి పెళ్లి చేసుకుని నేను పెళ్లి చేస్తాను, ତୁମେ ତାଙ୍କ ସହିତ ବିବାହ କର ବୋଲି నాకు ତାଙ୍କୁ బిడ్డలుగా ବିବାହ। నువ్వు ଆଉ ତୁମେ ସନ୍ତାନ ଜନ୍ମ କର। అంతే ఇల్లు ఆవరించేసింది. ଆଉ ସେଇ ଗୃହ ସେଇ ପ୍ରକାର ଚାଲିଲା। ఒక దుష్టాత్మ, ఒక పనికిరాని ఆత్మ ఒక వ్యక్తి కుటుంబంలోనికి వస్తే ଗୋଟିଏ ଦୁଷ୍ଟ ଆତ୍ମା
ଅନାବଶ୍ୟକ ଆତ୍ମା ଗୋଟେ ପରିବାର ଭିତରକୁ ଆସିଲେ ఒక నిష్ప్రయోజనమైన ఒక దురాత్మ ఒక ఇంట్లోకి వస్తే ଆଉ ଗୋଟିଏ ଦୁଷ୍ଟ ଆତ୍ମା ଯଦି ଗୋଟେ ଗୃହ ମଧ୍ୟକୁ ଆସିଲେ నా మాట వింటున్నారా ମୋ କଥା ଆପଣ ମାନେ ଶୁଣୁଛନ୍ତି కొన్ని సంవత్సరాలు తినేస్తుంది అంతే ଆଉ ସେ ଅନେକ ବର୍ଷକୁ ସେ ନଷ୍ଟ କରିଦବ కొన్ని సంవత్సరాలు తినేస్తుంది ଅନେକ ବର୍ଷକୁ ସେ ନଷ୍ଟ କରିଦବ యవన కాలం తినేస్తుంది ଯୌବନ ଅବସ୍ଥାକୁ ନଷ୍ଟ କରିବ వయసు పెద్దదైనా తినేస్తుంది ଆଉ ବୟସ ଅଧିକ ଥିଲେ ମଧ୍ୟ ସିଏ ନଷ୍ଟ କରିଦବ దీని ఉద్దేశం ఏంటి ତାର ఉద్దేଶ୍ୟ କ'ଣ నష్టపరచడమే దీని ఉద్దేశం ନଷ୍ଟ କରିବା ହିଁ ତାର ఉద్దేଶ୍ୟ దేవుడి ఉద్దేశాల్లో వెళ్తున్నాడు ఆ ప్రభుଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ଚାଲୁଛନ୍ତି అబ్రహాము దేవుడితో మాట్లాడుతున్నాడు ଅବ୍ରାହମ ପ୍ରଭୁଙ୍କ ସହିତ କଥା ହଉଛନ୍ତି దేవునితో కొనసాగుతున్నట్టున్నాడు ଆଉ ପ୍ରଭୁଙ୍କ ସହିତ ଚାଲୁଅଛନ୍ତି భార్య నోరు తెరిచింది ସ୍ତ୍ରୀ ମୁଖ ଖୋଲିଲେ ఎప్పుడు నోరు తెరవల କେବେ ମଧ୍ୟ ମୁଖ ଖୋଲି ନଥିଲେ మాట్లాడుతుంది ଆଉ ସେ କଥା నేను ହଉଛନ୍ତି ఎప్పుడైనా నోరు తెరిచానా ମୁଁ କେବେ ହେଲେ ମୁହଁ ଖୋଲିଲି କି అసలు నేను ఎప్పుడైనా ఏదైనా అడిగానా ମୁଁ ତୁମକୁ କାହା କ'ଣ ମାଗିଲି କି ఇదే కదా నేను అడుగుతుంది ଏଇଟା ହିଁ ତ ତୁମକୁ ମାଗୁଛି ఇది ఒక్కటే నాకు ఎందుకు చేయకూడదు ତୁମେ କାହିଁକି ମୋ ପାଇଁ କରିବନି ఇది ఒక్కటే చేసి పెట్టు ଏଇ ଗୋଟେ ତୁମେ ମୋ ପାଇଁ କର। ఏంటది କ'ଣ ఒక వ్యక్తిని పెళ్లి చేసుకో ଜଣେ ବ୍ୟକ୍ତିକୁ ବିବାହ ఆవిడ କର। ఎక్కడ ఆవిడ ଆଉ ସେ କୋଉ ଜାଗାରେ ଲୋକ- శపించబడినది ସେ ଅଭିଷିପ୍ତ దైవ భయం లేనోళ్ళు ଆଉ ପ୍ରଭୁ ଭୟ ନଥିବା దైవత్వం లేనోళ్ళు ପ୍ରଭୁ ନଥିବା ବ୍ୟକ୍తి వ్యభిచార సంబంధమైన మనసు ఆ కలిగింది ବ୍ୟభిଚାର ସମ୍ବନ୍ଧିତ ମନ ତାଙ୍କର అంతే చేసుకున్న తర్వాత పెళ్లి చేసేసింది ସେ ବିବାହ କରିସାରିଲେ గర్భం వచ్చిందని సంగతి ଗର୍ଭ తెలిసింది ଆସିଲା తన యజమానురాలు శారా అని అంటుంది ଆଉ ସେ ସାରା କହୁଛନ୍ତି ఊరుక ତୁମେ କ'ଣ ଏମିତି ఇన్ని କରୁଛ? సంవత్సరాలు పెళ్లి చేసుకుని గర్భం రాలేదు ఏం రాలేదు తిక్కదాని నువ్వు ଏତେ ବର୍ଷ ହେଲାଣି ତୁମର ଗର୍ଭ ଆସିନି కూర్చో ବସ అది తీసుకురా ଆଉ ତୁମେ ଆଣ ఇది తీసుకురా ଏଇଟା ଆଣ ఎవరో କିଏ యజమానురాలను పట్టుకుని ଆଉ ସେ ନିଜ ମାଲିକାଣୀକୁ ଏହି ପ୍ରକାର తన ఇంట్లో పని చేసుకోవడానికి వచ్చింది ଆଉ ସେ ଘରେ କାମ କରିବା ପାଇଁ పని ସେ చేసుకొని ବ୍ୟକ୍ତି ఇవ్వకుండా ଆଉ ସେ କାମ ନ କରି పీఠం ఎక్కించింది ଆଉ ସେ ଉପରକୁ ଚଢି కూర్చోమన్న చోట శారా కూర్చోవాలా ସେ ଯୋଉଠି କହିବେ ସାରା ସେଇଠି ବସିବେ అందుకోసమే తెచ్చుకుంది ସେଥିପାଇଁ କ'ଣ ଆଣିଲେ କି అందుకోసమే తెచ్చుకుంది ସେଥିପାଇଁ ଆଣିଥିଲେ କି దేవుడేమో చూస్తూ ପ୍ରଭୁ ଯେତେବେଳେ ଦେଖିଲେ ఆమెను గౌరవించి ଆଉ ତାଙ୍କୁ గౌరବ నేను କରି ఇస్తానమ్మా అని చెప్తుంటే ମୁଁ ଦେବି ବୋଲି କହିବା ସମୟରେ దేవుడు ఎదుటి మాట్లాడుతుంది ପ୍ରଭୁ କ'ଣ ଏମିତି କଥା ହଉଛନ୍ତି నువ్వే నా గర్భాన్ని మూస్తే నువ్వు ఇచ్చేది ఏందా ତୁମେ କ'ଣ ମୋ ଗର୍ଭକୁ ବନ୍ଦ କରିଛ ତୁମେ କ'ଣ ଦବ వాక్యం మీరు ఆలకిస్తున్నారు ବାକ୍ୟ ତୁମେ ଶୁଣୁଛ అపవాది ఏం చేస్తుందో తెలుసా ଶୈତାନ କ'ଣ କରିବ నీలో ఉండి ତୁମ ଭିତରେ ରହି దేవుడి యొక్క నామాన్ని ପ୍ରଭୁଙ୍କ ନାମକୁ దేవుణ్ణి ପ୍ରଭୁଙ୍କୁ తిరస్కరిస్తది ସେ తిరస్କାର నీ వల్ల ఏం కాదు ତୁମ ଦ୍ୱାରା କିଛି ହବ నీ ନାହିଁ బిడ్డ చెప్తుంది ସେ ତ କହୁଛନ୍ତି నీ జీవితంలో ఏమి చేయలేడు ତୁମ ఆయన. ଜୀବନରେ କିଛି ହେଇପାରିବ ఆయనతో ନାହିଁ మాట్లాడు ଆଉ ତୁମେ ତାହାଙ୍କ ସହିତ అందుకే ସେଥିପାଇଁ ఇద్దరు మాట్లాడుకున్న చాలా సేపు చాలా ఆనందంగా మాట్లాడుకుంటారు ଆଉ ସେ ଅତି ଆନନ୍ଦରେ ତାଙ୍କ ସହିତ କଥା ହେଲେ ప్రార్థన చేసుకునేటప్పుడు ପ୍ରାର୍ଥନା କରିବା ସମୟରେ మాటలు రావు କଥା ଆସିବ ନାହିଁ నీరసం ଦୁର୍ବଳ బలహీనత ଦୁର୍ବଳତା భూలోకంలో ఎక్కడున్నాయి నీ దగ్గరే ఉంటాయి ଆଉ ଜଗତରେ ସମସ୍ତ ନଥିବା ବିଷୟ ତାଙ୍କ ପାଖରେ ప్రార్థన చేయలేదు ପ୍ରାର୍ଥନା କରିପାରିବେ ନାହିଁ ఎందుకు କାହିଁକି ఆశలు లేవు ଆଶା ନାହିଁ ఇది చేస్తాడని లేదు ସେ କରିବେ ବୋଲି ବିଶ୍ୱାସ ନାହିଁ ప్రార్థన చేసుకోవాలి కాబట్టి చేసుకోవాలి ପ୍ରାର୍ଥନା କରିବାକୁ ଅଛି ବୋଲି କରନ୍ତି నీ వల్ల ఏం కాదులయ్యా ଆ ଦ୍ୱାରା କିଛି ହବ ନାହିଁ దేవుడు చేస్తాడా ପ୍ରଭୁ କରିବେ କି అంతే పెళ్లి చేసుకున్నాడు ଆଉ ସେ ବିବାହ କଲେ అమ్మా వాక్యం వింటున్నారా ବାକ୍ୟ ଶୁଣୁଛ କି మీరు మనలాంటి వాళ్ళే ସେ ଆମ ପରି ବ୍ୟକ୍ତି వీళ్ళు కొట్టబడుతున్నారు ଏମାନେ ମଧ୍ୟ ଶ୍ରମ ଭିତରେ మన ଅଛନ୍ତି ఇంట్లో మనం ఎట్లా కొట్టబడుతున్నామో ଆମ గృହ ମଧ୍ୟରେ ଆମେ ଯେମିତି ରହୁଛୁ దేవుని భయం లేకుండా మన కుటుంబాలు ఎట్లా ఉన్నాయో ఆ ప్రభు భୟ నଥାଏ ଆମ ପରିବାର కుటుంబం ଗୁଡାକ కూడా ଯେମିତି అట్లాగే ଅଛି। ఉంది ଆଉ ସେ ପ୍ରକାର ହିଁ కానీ ଅଛି గొప్ప విషయం ఏంటంటే ତାର ମହାନ ବିଷୟ କ'ଣ କହିଲେ? దేవుని యొక్క దృష్టి కుటుంబం పైన ఉంది ପ୍ରଭୁଙ୍କର ଦୃଷ୍ଟି ଏଇ ପରିବାର ଉପରେ ଅଛି దేవుడి చేత వారు ఏర్పరచబడిన ପ୍ରଭୁଙ୍କ ଦ୍ୱାରା ଆହ୍ୱାନ ମାନେ వారు దేవుడి చేత ప్రత్యేకించబడిన వారు. ଆଉ ପ୍ରଭୁଙ୍କ ଦ୍ୱାରା ସ୍ୱତନ୍ତ୍ର କରାଯାଇଥିବା ପରିବାର ఈ పరిస్థితుల్లో పరిస్థితిରେ బిడ్డల కన్నా తర్వాత ଆଉ ସନ୍ତାନ ଜନ୍ମ ହେବା ପରେ వారు చేసిన పని కొరకు ସେମାନେ କରିବା କାର୍ଯ୍ୟ ପାଇଁ శారము తప్పైన అవ్వచ్చు ଆଉ ସାରାଙ୍କର ଭୁଲ ହେଇପାରେ అబ్రహాం తప్పైన అవ్వచ్చు ଅବ୍ରାହମଙ୍କର ଭୁଲ ହେଇପାରେ 13 సంవత్సరాలు దేవుడికి దూరం అయిపోయారు 13 ବର୍ଷ ପ୍ରଭୁ ତାଙ୍କ ଠାରୁ ଦୂରେଇ ଗଲେ 13 years 13 ବର୍ଷ ପର୍ଯ୍ୟନ୍ତ పిలిచినవాడు ଆହ୍ୱାନ କରିଥିବା ପ୍ରଭୁ ప్రేమించేవాడు ପ୍ରେମ କରିବା ପ୍ରଭୁ అమ్మ దారి చూపించేవాడు ରାସ୍ତା ଦେଖେଇବା ପ୍ରଭୁ ఎట్లా ఉన్నారు କି ପ୍ରକାର ଅଛନ୍ତି ఎట్ట కొట్టబడ్డారు କି ପ୍ରକାର ସେମାନେ ହେଲେ అబ్రహాము ఏ విధంగా ఆలోచన చేస్తున్నాడు ଅବ୍ରାହମ ଏ ପ୍ରକାର ସେ ଚିନ୍ତା କରୁଛନ୍ତି అబ్రహాం తన జీవితంలో ଅବ୍ରାହମ ତାଙ୍କ ଜୀବନରେ 13 సంవత్సరాలు ప్రభువుని వదిలేసాడంటే 13 ବର୍ଷ ପ୍ରଭୁ రమేలమ్మ గారు ఎవరైనా అర్థం చేసుకుంటారా କିଏ ତାହା ବୁଝିପାରିବ କି
13 సంవత్సరాలు అంటే దేవుడి దృష్టి లేదా? 13 ବର୍ଷ କଣ ପ୍ରଭୁଙ୍କର ଦୃଷ୍ଟି ନଥିଲା କି? దేవుడు పిలిస్తే రాలేదా? ପ୍ରଭୁ ଆହ୍ୱାନ କରିବାର ସେ ଆସିଲେ దైవికమైన మార్గాల్లో నడవలేదా? ପ୍ରଭୁଙ୍କ ମାର୍ଗରେ ସେ ଚାଲିଲେ నడుస్తానే ఉన్నట్టున్నాడు. ଆଉ ସେ ଚାଲିବା ପରେ ଅଛନ୍ତି। ఆత్మీయ ప్రయాణంలో ଆତ୍ମିକ ଯାତ୍ରାରେ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସିବା మీరు ପରେ ఎవరైనా కావచ్చు, ତୁମେ ଯେ କେହି ହୁଅ ନା କାହିଁକି ప్రభువుకి ఇష్టము కానిది ପ୍ରଭୁଙ୍କର ଇଚ୍ଛା నువ్వు ନଥିବା చేసినంత కాలము ତୁମେ କରୁଥିବା କାର୍ଯ୍ୟ పరిశుద్ధాత్ముడు ପବିତ୍ର ଆତ୍ମା దేవుడు ପ୍ରଭୁ నిన్ను పట్టుకోడు. ତୁମକୁ ସେମାନେ దృష్టి ଛୁଇଁବେ ନାହିଁ। ఉంటది, ଦୁଷ୍ଟ ଆତ୍ମା ରହିବ, ఆయన నడిపిస్తున్నట్టుంటాడు. ତାଙ୍କର ଦୃଷ୍ଟି ରହିଥାଇପାରେ, సత్యాన్ని నేర్పించడు. ସତ୍ୟକୁ ତୁମକୁ ଶିଖେଇବେ ନାହିଁ। నువ్వు దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ତୁମେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସିବା ପରେ ఖచ్చితంగా ନିଶ୍ଚିତ ଭାବରେ 100కి 100% 100କୁ 100 ଭାଗ నువ్వు ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టాలి. ଯାହା ତୁମକୁ ଛାଡ଼ିବାକୁ ଅଛି ତାହା ତୁମକୁ నువ్వు ଛାଡ଼ିବାକୁ ପଡ଼ିବ। విడిచిపెట్టాల్సిందే. ତୁମେ ତାହା ଛାଡ଼ିବାକୁ ପଡ଼ିବ। విడిచిపెట్టకపోతే ప్రభువారు ଯଦି ତୁମେ ତାହା ଛାଡ଼ି ପାରିବ ନାହିଁ, నీవు దేవుడి మార్గంలోకి వెళ్ళాలి తప్ప ତୁମେ ପ୍ରଭୁଙ୍କର ମାର୍ଗକୁ ଯିବା ଅଛି। మన మార్గాల్లోనికి ప్రభు రాడు. ଆମ ମାର୍ଗକୁ ପ୍ରଭୁ କେବେ ମଧ୍ୟ ଆସିବେ ନାହିଁ। నీవు రావాలంతే. ତୁମେ ହିଁ ଆସିବ। నువ్వు ఏదైతే వదిలిపెట్టుకుని ప్రభు కొరకు వస్తావో ତୁମେ ଯାହା ଛାଡ଼ିକି ତୁମେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ అప్పుడు ଆସିବ, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ପ୍ରଭୁ ସେତେବେଳେ ତୁମକୁ ସାହାଯ୍ୟ କରିବେ। అబ్రహాము 13 సంవత్సరాలు ప్రభుని విడిచిపెట్టాడంటే చిన్న ଅବ୍ରାହମ 13 ବର୍ଷ ପ୍ରଭୁଙ୍କୁ ଛାଡ଼ିଦେଲେ। అమ్మ ఎంత భయానకమైన କେତେ ଭୟାନକ ବିଷୟ। అమ్మ చెప్పింది, ମା କହିଲେ అరే ఎల్రా మేనమామ దగ్గరికి వెళ్ళు, ମାମୁଙ୍କ ପାଖକୁ ଯାଅ, ఇక్కడ ఎవరిని చేసుకోబాక, ଏଇଠି କାହାକୁ ବିବାହ କର ఆ ନାହିଁ, ఇంటికి వెళ్ళు, ସେଇ గృహକୁ అక్కడ ଯାଅ, ఇంట్లో ఒక ఆమె ఒకదాన్ని చేసుకో, ସେଇ గృహରୁ ତୁମେ ବିବାହ କର, కొన్ని రోజులు ఉండు, କିଛି ଦିନ తర్వాత నేను పిలిపిస్తానని చెప్పి ମୁଁ ତାପରେ ଡାକିବି, ସେତେବେଳେ ଆସିବ। అక్కడికి వెళ్ళగానే రాహేలుని చూశాడు. ଆଉ ସେଇଠିକୁ ଯାଉ ଯାଉ ସେ ରାହେଲଙ୍କୁ ଦେଖିଲେ। వాళ్ళ మామ చెప్పాడు, ଆଉ ତାଙ୍କ ମାମୁଁ କହିଲେ రాహేల్ని ఇవ్వాల్సింది లేయని ఇచ్చాడు, అక్కనిచ్చాడు. ଆଉ ସେ ରାହେଲଙ୍କୁ ଦେବା ବଦଳରେ ତାଙ୍କ ନାନୀଙ୍କୁ ଦେଲେ। ఆమెకి 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ଆଉ ତାଙ୍କ ପାଇଁ ସେ 7 ବର୍ଷ ଶ୍ରମ କଲେ। తర్వాత రాహేల్ కోసం 7 సంవత్సరాలు చేశాడు. ରାହେଲଙ୍କ ନିମନ୍ତେ ପୁନର୍ବାର 7 ବର୍ଷ। ఎన్ని సంవత్సరాలు అయింది କେତେ ବର୍ଷ ହେଲା? చెప్పాలి మీరు. 14 14 ବର୍ଷ। వెళ్ళేటప్పుడు దేవుడు కనిపించాడు ఈయనకి. ଯିବା ସମୟରେ ପ୍ରଭୁ ତାଙ୍କୁ ଦର୍ଶନ ଦେଲେ। ఆ రాత్రి రాయి తలగడగా చేసుకుని పండుకుని ఆ ସମୟରେ ସେ ଗୋଟେ ପଥରକୁ ତକିଆ ଭାବରେ ରଖି ଶୋଇଲେ। యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ଯାକୁବ ସହିତ ପ୍ରଭୁ କଥା ହଉଛନ୍ତି। బై నేను నీకు తోడై ఉన్నా, ଯାକୁବ ମୁଁ ତୁମ ସହିତ ରହିବି, భయపడబాక, ତୁମେ ଭୟ କର ନାହିଁ। మేనమామ ఇంటికి వెళ్తున్నావు, ତୁମେ ମାମୁଁ ଘରକୁ ଯାଉଛ, నేను తీసుకొస్తా, ମୁଁ ଆଉ ଥରେ ଆଣିବି, నీకేం కాదు, ତୁମକୁ କିଛି ହବ ନାହିଁ, నేను నీకు తోడై ఉన్నా. ମୁଁ ତୁମ ସହିତ ରହିବି। అది తేరుకుని అది కళను గ్రహించి ଆଉ ସେହି ସ୍ୱପ୍ନକୁ ଦେଖି దేవుడు ଗ୍ରହଣ କରି మాట్లాడాడని గ్రహించి ପ୍ରଭୁ କଥା ହେଲେ ବୋଲି అక్కడ ఒక ଗ୍ରହଣ రాయిని କରି నిలబెట్టి ଆଉ ସେ పଥରକୁ ରଖି దాని మీద కొబ్బరి నూనె పోసి ప్రతిష్ఠిస్తాడు. ତା ଉପରେ ତୈଳ ଢାଳି ସେ ତାକୁ ଅଭିଷେକ କଲେ। నేను తిరిగి వస్తానయ్యా, ମୁଁ ଆଉ ଥରେ ଫେରିବି, నా కట్టుకోవడానికి బట్టని ఇస్తే చాలు, ମତେ ପିନ୍ଧିବା ପାଇଁ ମତେ ବସ୍ତ୍ର ଦେଲେ ଯଥେଷ୍ଟ, తినడానికి తిండి, ଖାଇବା ପାଇଁ ମତେ ଖାଦ୍ୟ ଦେଲେ ఉండడానికి ଯଥେଷ୍ଟ, నివాసం ఇస్తే ଆଉ ରହିବା ପାଇଁ ଗୋଟେ ଗୃହ ଦେଲେ అంతకంటే ଯଥେଷ୍ଟ। ఏముంది నాయన. ତା ଉପରେ మତେ କିଛି ଦରକାର ନାହିଁ। దేవుడితో మాట్లాడి వెళ్ళాడు. ପ୍ରଭୁଙ୍କ ସହିତ କଥା ହେଇକି ଚାଲିଗଲେ। 14 సంవత్సరాలు 14 ବର୍ଷ ଧରି ఎన్నడూ దేవుడు తనకు చేసిన దాన్ని ఎన్నడూ గుర్తు పెట్టుకోలేదు. ପ୍ରଭୁ ତାଙ୍କୁ କରିଥିବା କୌଣସି ବିଷୟକୁ ସେ ସ୍ମରଣ କଲେ ନାହିଁ। ఇక్కడేమో 13 సంవత్సరాలు ଏଠାରେ ଆମେ ଦେଖୁଛୁ 13 ବର୍ଷ అబ్రహాం దగ్గర, ଅବ୍ରାହମଙ୍କ నిକଟରେ, యాకోబు దగ్గర 2 సంవత్సరాలు బట్టి ଯାକୁବଙ୍କ నిକଟରେ ଆମେ ଦେଖୁଛୁ చెప్పట్లే మీరు 14 14 ବର୍ଷ। మీరు వాక్యం అర్థమవుతుంది అనుకుంటున్నాను. ବାକ୍ୟ ବୁଝିପାରୁଛନ୍ତି କି? వీరెవరు వీళ్ళు? ଏମାନେ କିଏ? వీళ్ళ పేరు చెప్పుకుని మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. ଆମେ ఎମାନଙ୍କର ନାଁ ଧରି ପ୍ରଭୁ అబ్రహాము దేవుడు అయ్యా, ଅବ୍ରାହମଙ୍କର ପରମେଶ୍ୱର, యాకోబు దేవుడు అయ్యా, ଯାକୁବର ପରମେଶ୍ୱର। వీళ్ళేంది ఇట్లా కొట్టబడుతున్నారు? ଆଉ ଏମାନେ ଏମିତି ଶ୍ରମ ଭିତରେ କଣ ఈ ଅଛନ୍ତି? ఉదయకాలం నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, ଏ ସକାଳ ସମୟରେ ମୁଁ କହିବାକୁ ଚାହୁଁଥିବା ବିଷୟ వీరు କଣ? అతి సామాన్యమైన మనుషులే. ଏମାନେ ମଧ୍ୟ ଗୋଟେ ସାମାନ୍ୟ ବ୍ୟକ୍ତି। వీరు దేవుడి చేత శ్రమ పొందపడ్డారు. ଏମାନେ ମଧ୍ୟ ପ୍ରଭୁଙ୍କ ସହିତ ଥାଇ ଶ୍ରମରେ ରହିଲେ। లోకంలో వాళ్ళు శ్రమ పొందుకున్నారు. ଏଇ ଜଗତର ସମସ୍ତ କଷ୍ଟକୁ ଅନୁଭବ କଲେ। ఈ పరిస్థితులన్నిటిలో ఈ శ్రమ వలన ଏଇ ସମସ୍ତ ପରିସ୍ଥିତି ଭିତରେ దేవునికి విధేయులుగా మార్చబడ్డారు. ଆଉ ସେ ପ୍ରଭୁ ଭୟକାରୀ ଭାବରେ ମାନେ ତିଆରି దేవుడు చెప్పింది చేయగలిగినట్లుగా చేశాడు. ପ୍ରଭୁ କହିବା ଅନୁସାରେ କରିବା ଜଣେ ବ୍ୟକ୍ତି ହେଲେ। వీళ్ళ యొక్క జీవిత విధానాలు ఇట్లా తలపోసుకుంటా పోతే ଏଇ ପ୍ରକାର ସେମାନଙ୍କର ଜୀବନକୁ ବର୍ଣ୍ଣନା କରିକି ଗଲେ అమ్మో, మన గుండెలు పగిలిపోతాయి. ଆମମାନଙ୍କର ହୃଦୟ ବିଦୀର୍ଣ୍ଣ ହେଇଯିବ। వాళ్ళ ముందు మనం పెట్టుకుంటే ଆଉ ସେମାନଙ୍କୁ ଆମ ସମ୍ମୁଖରେ ରଖିଲେ ఈ రోజు ప్రతిరోజు వాక్యం చదువుకుని మనం నిలబడవచ్చండి. ଆଉ ପ୍ରତ୍ୟେକ ଦିନ ବାକ୍ୟ ପଢି ଆମମାନେ ଜୀବନ ఈ రోజు ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధి మనతో కూడా ఉందండి.
ଆଉ ପ୍ରତ୍ୟେକ ଦିନ ଆମମାନଙ୍କ ସହିତ ପ୍ରଭୁଙ୍କର ସହଭାଗିତା ରହିବ। అమ్మ దేవుని యొక్క సహాయం మనతో కూడా ఉంది. ପ୍ରଭୁଙ୍କର ସାହାଯ୍ୟ ଆମ ସହିତ ବି ଅଛି। పరిశుద్ధాత్ముడు అనుక్షణము మనల్ని నడిపిస్తున్నాడు. ଆଉ ପ୍ରଭୁ ପବିତ୍ର ଆତ୍ମା ଆମମାନଙ୍କୁ ଚଳଉଛନ୍ତି। నా మాటలు మీరు ମୋ ఆలకిస్తున్నారు. କଥା ଆପଣ ମାନେ ଶୁଣୁଛନ୍ତି। దేవుని వాక్యాన్ని గ్రహిస్తున్నారు. ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟକୁ ଗ୍ରହଣ వీరు అతి କର। సామాన్య మనుషులు. ଏମାନେ ସାମାନ୍ୟ ବ୍ୟକ୍ତିତ୍ୱ, అవును, వారి జీవితాల్లో ప్రభు కొరకు నిలబడ్డారు. କିନ୍ତୁ ସେମାନଙ୍କ ଜୀବନରେ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ସେମାନେ ଠିଆ ହେଲେ। అక్కడ కొలువు చేస్తున్న యాకోబుతో దేవుడు ଆଉ మాట్లాడాడు. ସେ ଯାକୁବ ସହିତ କଥା ହଉଛନ୍ତି। 13 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అబ్రహాం దగ్గరికి వచ్చి 13 దేవుడు ବର୍ଷ ପରେ మాట్లాడుతున్నాడు. ଅବ୍ରାହ୍ମଙ୍କ ନିକଟକୁ ଆସୁଛନ୍ତି। 13 సంవత్సరాల తర్వాత అబ్రహాం దగ్గరికి వచ్చి 13 ବର୍ଷ ପରେ ଅବ୍ରାହ୍ମ ନିକଟକୁ ଆସି అబ్రహాంతో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ଅବ୍ରାହ୍ମଙ୍କ ସହିତ ପ୍ରଭୁ ଏ ପ୍ରକାର କଥା ହଉଛନ୍ତି। వాక్యంలో చూద్దామా? ବାକ୍ୟରେ ଆମେ ଦେଖିବା, దేవుని యొక్క వాక్యంలో ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟରେ 17వ అధ్యాయము ఆది కాండము ଆଉ 17 ପଦରେ ଆମେ ଦେଖୁ। చదువుదామా? అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయిండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించినని అతనితో చెప్పగా అబ్రాము సాగిలపడి దేవుడు అతనితో మాట్లాడి, ଅବ୍ରାହ୍ମଙ୍କର 99 ବର୍ଷ ବୟସରେ ସଦାପ୍ରଭୁ ତାଙ୍କୁ ଦର୍ଶନ ଦେଇ କହିଲେ, ଆମ୍ଭେ ସର୍ବଶକ୍ତିମାନ ପରମେଶ୍ୱର ଆମ୍ଭ ଛାମୁରେ ଧର୍ମାଚରଣ କରି ତୁମେ ସିଦ୍ଧ ହୁଅ, ଆମ୍ଭେ ତୁମ ସହିତ ଆପଣା ନିୟମ ସ୍ଥିର କରି ତୁମକୁ ଅତିଶୟ ବୃଦ୍ଧି କରିବା। ତହିଁରେ ଅବ୍ରାହମ ମୁହଁ ମାଡ଼ି ପଡ଼ନ୍ତେ ପରମେଶ୍ୱର ବାକ୍ୟ ତାଙ୍କ ସହିତ ଆଳାପ କରି କହିଲେ। అనేక సార్లు మనం కూడా ఇలాగ అనుకుంటాం, ଅନେକ ଥର ଆମମାନେ ମଧ୍ୟ ଏହି ପ୍ରକାର ଭାବିଥାଉ, దేవుడు నన్ను వదిలిపెట్టేసి ఉంటాడు, ପ୍ରଭୁ ମୋତେ ଛାଡ଼ିଦେଲେ, మా కుటుంబాన్ని ମୋ వదిలిపెట్టేసి ఉంటాడు. ପରିବାରକୁ ଛାଡ଼ିଦେଲେ, అందుకే మా పరిస్థితులు ఇలా ఉన్నాయి. ସେଥିପାଇଁ ଆମ ପରିସ୍ଥିତି ସବୁ ଏ ପ୍ରକାର। నా మాట మీరు ମୋ ఆలకిస్తున్నారు. କଥା ଆପଣମାନେ ଶୁଣୁଛନ୍ତି। మా తలనొప్పి తగ్గదు, ମୋ ମୁଣ୍ଡ ବଥା କେବେ କମୁ నా ନାହିଁ, కాలు నొప్పులు తగ్గవు, ମୋ ଗୋଡ଼ ବଥା କେବେ କମୁ ନାହିଁ। ఇక నేను ఇంతే, ମୋର ଜୀବନ ଏତିକି నేను ହିଁ, ఇట్టాగే చచ్చిపోవాలి, ମୁଁ ଏଇ ପ୍ରକାର ହିଁ ମୃତ୍ୟୁବରଣ କରିବି, మా బతుకులు ఇంతే, ମୋ ଜୀବନ ସବୁ ଏଇ ପ୍ରକାର, మాకేమి ఉండదు. ମୋର କିଛି ନଥିବ। ఇదే ఇక మన ప్రార్థన. ଏଇଟା ହିଁ ଆମର ପ୍ରାର୍ଥନା। నువ్వు చెయ్యవు కానీ నీ మనసు పలుకుతా ఉంటది, ତୁମେ ନ କଲେ ମଧ୍ୟ ତୁମ ମନ ଭିତରେ ଏଇ ବିଷୟ ହିଁ ତୁମକୁ ଆସିବ। మా ఆయన మారడు, ମୋ ସ୍ୱାମୀ କେବେ ପରିବର୍ତ୍ତନ ହେବ ନାହିଁ, ఆయన తాగడం ఆపడు. ଆଉ ତାଙ୍କର ମଦ୍ୟପାନ କେବେ ବନ୍ଦ ହେବ ନାହିଁ। ఎవరైనా మారుతారు, କିଏ ହେଲେ ମଧ୍ୟ ପରିବର୍ତ୍ତନ ହେବେ, ఈయన మాత్రం మారడు. କିନ୍ତୁ ତୁମେ ମାତ୍ର లోకం అంతా మారుద్ది, ଏ ଜଗତ ବଦଳି ଯିବ, ఈయన మాత్రం କିନ୍ତୁ ମୁଁ చెప్పట్లే మీరు, ఈయన మాత్రం ఎందుకు? କାହିଁକି? లోకం అంతా మారుద్ది, ଜଗତ ବଦଳି ଯିବ। ప్రభు విడిచిపెట్టేశాడుగా. ପ୍ରଭୁ ଛାଡ଼ିଦେଲେ, ప్రభు విడిచిపెట్టేస్తాడా? ପ୍ରଭୁ ଛାଡ଼ନ୍ତି କି? ప్రభు వారు ఏమన్నాడు? ପ୍ରଭୁ କ'ଣ କହିଲେ? నిన్ను విడువను, ତୁମକୁ ଛାଡ଼ିବିନି। నిన్ను ఎడబాయినంటే 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 దూరంగా ఉండనని అర్థం. ତୁମଠୁ ମୁଁ କେବେ ଦୂରରେ ରହିବି ନାହିଁ, దూరంగా ఉండనని అర్థం. ମୁଁ ଦୂରରେ ରହିବି చేతులు ନାହିଁ, తీయాలి. దూరంగా ఉండనని అర్థం. ଆଉ ଦୂରରେ ରହିବି ନାହିଁ। మరి ఎట్లా చూస్తున్నాడు? ତାହେଲେ କି ପ୍ରକାର ଦେଖୁଛନ୍ତି? సరే నడవని అబ్రహాంకి నా అవసరత లేదు కదా, ହଁ ଠିକ ଅଛି, ଅବ୍ରାହମକୁ ମୋର ଆବଶ୍ୟକତା ନାହିଁ, యాకోబుకి నా అవసరత లేదు కదా. ଜାକୁବକୁ ମୋର ଆବଶ୍ୟକତା ନାହିଁ, నా అవసరత లేనప్పుడు వారు నడవని. ଆଉ ମୋର ଆବଶ୍ୟକ ନଥିବା ସମୟରେ ସେମାନଙ୍କୁ ଚାଲିବାକୁ ଦିଅ। తండ్రులు తల్లులారు నా మాట వింటున్నారా? ବାପା ମା ମୋ କଥା ଶୁଣୁଛନ୍ତି? నా మాట వినాలి. ମୋ କଥା ଆପଣମାନେ ଶୁଣନ୍ତୁ, నా మాట మీరు ମୋ ఆలకించాలి. କଥା ଆପଣମାନେ ଧ୍ୟାନ ଦିଅନ୍ତୁ। నా మాట మీరు వింటున్నారు. ଆଉ ମୋ କଥା ଆପଣମାନେ ଶୁଣୁଛନ୍ତି? ఆయనే నిన్ను విడువను ఎడబాయిని అంటున్నాడు. ଆଉ ସେ କହୁଛନ୍ତି ମୁଁ ତୁମକୁ ଛାଡ଼ିବି ନାହିଁ, ତୁମଠୁ ଦୂରେଇ మనమేమో ଯିବି ఆయన ନାହିଁ। ఎడబాసాడని అనుకుంటున్నాం, ଆଉ ଆମେ ଭାବୁଛୁ ସେ ଆମଠୁ ଦୂରକୁ ఆయన ଚାଲିଗଲେ, మర్చిపోయాడని ଆଉ అనుకుంటున్నాం, ସେ ହାଲିଆ ହେଇଗଲେ ବୋଲି ଆମେ ଭାବୁଛୁ, మా బ్రతుకులు ఇంతేనని మనం అనుకుంటున్నాం. ଆମ ଜୀବନ ଏତିକି ହିଁ ବୋଲି ଆମେ ଭାବୁଛୁ। మరి మర్చిపోయినట్లయితే మిగిలిన కుటుంబాలు కూడా మర్చిపోవాలిగా. ଆଉ ସେ ଭୁଲିଗଲେ ସେ ସମସ୍ତ ବିଷୟକୁ ତ ଭୁଲି ଯାଇଥାନ୍ତେ। వీళ్ళు మర్చిపోయినట్లయితే వీళ్ళ బిడ్డలను కూడా మర్చిపోవాలిగా. ଆଉ ତୁମକୁ ଛାଡ଼ିବାକୁ ଦେଲେ ତୁମ ସନ୍ତାନ ମାନଙ୍କୁ ତ ମଧ୍ୟ ତ ଛାଡ଼ି ଦେଇଥାନ୍ତେ। దేవుడికి మర్చిపోయే స్వభావం ఉంటే ପ୍ରଭୁଙ୍କର ଯଦି ଭୁଲି ଯିବା ସ୍ୱଭାବ ଥାନ୍ତା, భూలోకంలో ఎవడు మేలు పొందుకుంటాడు? ଆଉ ତାହେଲେ ଜଗତରେ କିଏ ଆଶୀର୍ବାଦ ପାଇବ? కోటాను కోట్ల మంది ప్రజలలో ଆଉ କୋଟି କୋଟି ଲୋକମାନଙ୍କ ମଧ୍ୟରେ ముస్నూరు గ్రామం ఎంత? ଆଉ ଏଇ ଛୋଟ ଗ୍ରାମ କେତେ? ఒక రైలు సరిగ్గా పెద్ద స్పీడ్గా
సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏదైనా వందే భారత్ ఏమైనా ఆగుద్దాం ముస్నూరులో? ଆଉ ସେ ବନ୍ଦେ ଭାରତ ଟ୍ରେନ ଆସି ଛୋଟ ଗ୍ରାମରେ ରହିପାରିବ କି? హెలికాప్టర్ తిరగడానికి ఏమైనా ఉందా? ହେଲିକପ୍ଟର ବୁଲିବା ପାଇଁ କ'ଣ ଜାଗା ଅଛି କି? విమానం వచ్చే ప్రదేశం ఏమైనా ఉందా? ଆଉ ଜାହାଜ ଆସିବା ଗୋଟେ ଜାଗା ଅଛି అసలు କି? మన ఊరిని ఎవడు గుర్తు పెట్టుకుంటాడు? ଆମ గ్రామକୁ କିଏ ମନେ పକେଇବ? ప్రశ్న అంటున్నావు. అసలు మన ఊరిని ఎవడు గుర్తు పెట్టుకుంటాడు? ଆମ గ్రామକୁ କିଏ ମନେ పକେଇବ? అసలు మన ఊరిని గుర్తు పెట్టుకోలేనప్పుడు, ଆମ గ్రామକୁ ମନେ ନ నా ପକେଇବା ముందున్న రాజకీయవేత్త గుర్తు పెట్టుకోకపోతే ଆମ ମାନଙ୍କର ସମ୍ମୁଖରେ ଥିବା ରାଜକୀୟ ప్రపంచాన్ని పరిపాలించేవాడు ఏం గుర్తు పెట్టుకుంటాడు? ଜଗତକୁ ସମ୍ଭାଳିବା ପ୍ରଭୁ ଆମକୁ କ'ଣ ମନେ ପକେଇବେ? మీరు నా మాటలు ఆలకిస్తున్నారు, ଆପଣ ମାନେ ମୋ କଥା ଶୁଣୁଛନ୍ତି, దేవుని వాక్యం వింటున్నారు. ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟକୁ ଶୁଣୁଛନ୍ତି। యేసయ్య ఎడబాయుడు. ଯୀଶୁ କେବେ ଛାଡ଼ିବେ ନାହିଁ। నడుస్తున్నావుగా, ଆଉ ତୁମେ ଚାଲୁଛ, నీ జ్ఞానంతో నడుస్తున్నావుగా, ତୁମ ଜ୍ଞାନରେ ଚାଲୁଛ, నువ్వు తెచ్చుకున్న వాటి ద్వారా నువ్వు నడుస్తున్నావుగా. ଆଉ ତୁମ ଆଣିଥିବା ବିଷୟରେ ତୁମେ ଚାଲୁଛ, ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదేదో చూచి వాళ్ళను కూడా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నావుగా. ଆଉ କୋଉଠୁ କୋଉଠୁକୁ ଯାଇ ସେମାନଙ୍କୁ ମଧ୍ୟ ସମସ୍ତଙ୍କୁ ନେଇକି ତୁମେ వాళ్ళు ଚାଲୁଛ, చెప్పినట్టు నువ్వు నడుస్తున్నావుగా. ଆଉ ତୁମେ ସେମାନଙ୍କ ସହିତ ଚାଲୁଛ, వారు కూర్చోమంటే కూర్చుంటున్నావు, ସେମାନେ ବସ କହିଲେ ବସୁଛ, నిలబడమంటే ଠିଆ నిలబడుతున్నావు, ହେବା ପାଇଁ କହିଲେ ଠିଆ ହଉଛ, తిట్టమంటే తిడుతున్నావు, ଆଉ ତୁମେ ଗାଳି କର କହିଲେ ଗାଳି కొట్టమంటే କରୁଛ, కొడుతున్నావు, ମାର ବୋଲି କହିଲେ ఏది ମାରୁଛ, చేయమంటే అది చేస్తున్నావుగా. ଯାହା କହିବା ପାଇଁ କହିଲେ ତାହା సరే କରୁଛ, చేయని, ଆଉ ତୁମେ କର, నా అవసరత లేదుగా. ଆମ ଆବଶ୍ୟକତା ନାହିଁ। ఆయన వచ్చాడు అంటే, ସେ ଆସିବା ସମୟରେ, ఆయన వచ్చాడు అంటే ସେ ଆସିବା ప్రతి ସମୟରେ పరిస్థితిని మార్చాలి. ପ୍ରତି ପରିସ୍ଥିତିକୁ ବଦଳାଇବାକୁ ଅଛି। కింద నుంచి చెక్కుకుంటూ వచ్చేస్తాడు ఆయన. ଆଉ ପ୍ରତ୍ୟେକ ବିଷୟରେ ପରିବର୍ତ୍ତନ କରିବେ। ఆయన వచ్చాడు అంటే ସେ ଆସିଗଲେ మొత్తం మార్చేస్తాడు. ସମସ୍ତ ବିଷୟ ପରିବର୍ତ୍ତନ। 14-13 సంవత్సరాల తర్వాత వచ్చాడు ఈయన దగ్గరికి. 13-14 ବର୍ଷ ପରେ ସେ ଆସିଲେ, అబ్రాహాము అని పిలిచాడు. ଅବ୍ରାହମ ବୋଲି ଡାକିଲେ। నీకు తెలుసా? ତୁମେ ଜାଣିଛ କି? నీకు తెలుసా? ତୁମେ ଜାଣିଛ କି? అమ్మా మీకు తెలుసా? ତୁମେ ଜାଣିଛ କି? నా మాట మీరు ఆలకిస్తున్నారు. ମୋ మీకు କଥା తెలుసు, ଆପଣମାନେ ଶୁଣୁଛନ୍ତି? మీకు తెలుసా? ଆପଣ ଜାଣିଛନ୍ତି କି? ఏం తెలుసు మీకు? କଣ ଜାଣିଛନ୍ତି? నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అని మీకు తెలుసా? ମୁଁ ସର୍ବଶକ୍ତିମାନ ପରମେଶ୍ୱର ବୋଲି ତୁମେ ଜାଣ କି? నేనే సర్వ అధిపతి అనే సంగతి మీకు తెలుసా? ମୁଁ ସର୍ବାଧିପତି ଏହା ତୁମେ ଜାଣ କି? నేనే సమస్తాన్ని పరిపాలిస్తున్నానన్న సంగతి మీకు తెలుసా? ମୁଁ ସମସ୍ତ ବିଷୟ ପରିଚାଳନା କରୁଛି ଏହା ତୁମେ ଜାଣ କି? తెలిస్తే ଯଦି ଜାଣିଥାନ୍ତ నా నుంచి మీరు దూరం ఎట్ట వెళ్ళిపోతారు? ମୋ ଠାରୁ దూରକୁ କେମିତି ଚାଲିଗଲ? నేను మీకు ఎట్ట దూరం వెళ్తాను? ମୁଁ ତୁମ ଠାରୁ କେମିତି ଦୂରକୁ ଚାଲିଯିବି? నేను మిమ్మల్ని దీవిస్తా, ମୁଁ ତୁମକୁ మీ ଆଶୀର୍ବାଦ బిడ్డలు କରିବି। దీవిస్తా, ତୁମ ପିଲାମାନଙ୍କୁ మీ ଆଶୀର୍ବାଦ బిడ్డలు କରିବି। దీవిస్తానన్నవాడు ତୁମ ସନ୍ତାନମାନଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରିବି ବୋଲି କହିବା ఆయన ఎట్ట ବ୍ୟକ୍ତି। ఎడబాస్తాడు? ଆଉ ସେ କି ପ୍ରକାର ଦୂରେଇ ଯିବେ? ఆయన ఎడబాయుడు. ଆଉ ସେ ଦୂରେଇବେ ନାହିଁ। ప్రాణం పెట్టాడు, ସେ ଜୀବନ ଦେଲେ, రక్తం కాచాడు, ରକ୍ତ ଝରାଇଲେ, నేనే మీకు తోడున్నానని చెప్పాడు. ମୁଁ ତୁମ ସହିତ ରହିବି ବୋଲି କହିଲେ। ఇమ్మానుయేలు అనగా ଇମାନୁଏଲ କହିଲେ, దేవుడే మీకు తోడు. ପରମେଶ୍ୱର ତୁମ మిమ్మల్ని ఎట్ట ସହିତ। ఎడబాస్తాడు? ଆଉ ସେ କି ପ୍ରକାର ଛାଡ଼ିବେ? అందుకే అబ్రహాంతో చెప్పాడు, ସେଥିପାଇଁ ଅବ୍ରାହମକୁ କହିଲେ, నీకు తెలుసా? ତୁମେ ଜାଣ କି? నేను ମୁଁ ఏమన్నాడు? କଣ କହିଲେ? ఏమన్నాడు? କଣ କହିଲେ? ఏమన్నాడు? సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, ସର୍ବଶକ୍ତିମାନ ପରମେଶ୍ୱର, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, ସର୍ବଶକ୍ତିମାନ ପରମେଶ୍ୱର, నేనే అన్నిటిపైన శక్తి కలిగిన ఒకే ఒక్క నిజరక్షకుని నేనే. ସମସ୍ତ ବିଷୟ ଉପରେ ଏକମାତ୍ର ରକ୍ଷକ ମୁଁ ଅଟେ। నా మాట వింటున్నారా? ମୋ କଥା ଆପଣ ମାନେ ଶୁଣୁଛନ୍ତି? వినాలి. ఏమంటున్నాడు? କଣ କହିଲେ? సర్వ పైన అధికారం కలిగి శక్తి కలిగిన వాడిని నేను ఒక్కనే. ସମସ୍ତ ବିଷୟ ଉପରେ ସର୍ବଶକ୍ତିମାନ ପରମେଶ୍ୱର ମୁଁ। దురాత్మలు వస్తే, ଆଉ ଦୁଷ୍ଟାତ୍ମା యేసు ప్రభు పేరు చెప్తే, ଯୀଶୁଙ୍କ ନାମ କହିଲେ, సర్లే వచ్చావు నువ్వు పోతున్నావు అంటాయి. ହଁ ମୁଁ ଆସିବା ଲୋକ ମୁଁ ଯାଉଛି ବୋଲି ఏ କହେ। యేసయ్య ఎవరో ଯୀଶୁ କିଏ అంటదా? ସେମିତି କହେ କି? నాతో నీకేమి పని? ମୋ ସହିତ ତୁମର କଣ କାମ? శక్తి వచ్చింది, శక్తులు వచ్చినాయి, శక్తులు వచ్చినాయి. ଶକ୍ତି ଆସିଲା, ఏమంటాయి? ଦୁଷ୍ଟାତ୍ମା ଗୁଡାକ ଆସି କଣ କହେ? అవకాశం ఉంటే తీసుకెళ్దామని వచ్చాము, ଯଦି ସୁଯୋଗ ଥିଲେ ଧରିକି ପଳେଇବୁ ବୋଲିକି ଆମେ ଆସିଲୁ। లేదు వెళ్ళిపోతాం. ହଁ ଆମେ ଏବେ ପଳଉଛୁ। ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్తున్నావు? କାହିଁକି ଆସିଲ, କାହିଁକି ଯାଉଛ? అమ్మో ఆయన ముందు మేము నిలబడలేము. ତାଙ୍କ ସମ୍ମୁଖରେ ଆମେ ଠିଆ ହେଇପାରିବୁ యేసు ନାହିଁ। ప్రభు పేరు చెప్తే గడగడలాడిపోతాయి. ଯୀଶୁଙ୍କ ନାମ ଧରିଲେ ଥରହର ହୁଅନ୍ତି। సముద్రం చెప్తే సముద్రం గడగడలాడుతుంది. ସମୁଦ୍ରକୁ କହିଲେ ସମୁଦ୍ର చచ్చిపోయిన వాడి దగ్గరికి వెళ్తే మాట్లాడితే గడగడలాడి లెగుస్తున్నాడు. ମୃତ୍ୟୁ ବ୍ୟକ୍ତି ନିକଟକୁ ଗଲେ ସେ ଥରହରେ ଉଠିଯାଏ। భూమి పైన ఆయన దేనితో మాట్లాడిన గడగడలాడిపోతున్నాయి. ଆଉ ଜଗତରେ ଯାହା ସହିତ କଥା ହେଲେ ଥରହର ହୁଅନ୍ତି। నువ్వు మాత్రం କିନ୍ତୁ ତୁମେ చచ్చిన శవంలాగా చూస్తున్నామా? ମଲା ମଡ଼ ପରି ତୁମେ ଦେଖୁଛ। ఆయన ఏం చేస్తాడు? ସେ କଣ କରିବେ?
ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ଆଉ ସେ ସର୍ବଶକ୍ତିମାନ ପରମେଶ୍ୱର। నేను సర్వశక్తి కలిగిన వాడిని, ମୁଁ ସର୍ବଶକ୍ତିମାନ ପରମେଶ୍ୱର। నా సన్నిధిలో నువ్వు ఎట్లా ఉండాలంటే, ମୋ ସମ୍ମୁଖରେ ତୁମେ କି నా ପ୍ରକାର, ముందు నువ్వు ఎట్లా ఉండాలంటే ମୋ ସମ୍ମୁଖରେ ତୁମେ କେମିତି ରହିବ? నిందారహితంగా నడవాలి. ତୁମେ ନିର୍ଦୋଷ ଭାବରେ ରହିବ। ఎట్లా ఉండాలంట କି ପ୍ରକାର ରହିବ? చెప్పాలి. ନିର୍ଦୋଷ ଭାବରେ। నీ మనస్సాక్షి ତୁମ ମନ ସାକ୍ଷୀ నీ మీద ତୁମ ଉପରେ నేరారోపణ చేయకుండా, ଦୋଷ ନ ଲଦି। ఇన్ని సంవత్సరాలు నేరారోపణ చేసే కదా నా దగ్గరికి రాలేకపోయింది నువ్వు, ଏତେ ବର୍ଷ ଦୋଷାର ନିଜକୁ ଦୋଷୀ ଭାବି ତୁମେ ମୋ ପାଖକୁ ଆସିଲ ନାହିଁ, అందుకు నువ్వు అవి చేయకూడదు. ସେଥିପାଇଁ ତୁମେ ତାହା କରିବାକୁ నేను ନାହିଁ। నీకు ఇస్తా, ମୁଁ ତୁମକୁ ଦେବି। నేను చెప్పానంటే చేస్తా. ମୁଁ ଯେତେବେଳେ କହିଛି ମୁଁ ନିଶ୍ଚୟ କରିବି। ఆయన మాట ఏమో నమ్మదగిన వాడను, ଆଉ ତାହାଙ୍କର କଥା ବିଶ୍ୱାସ ଯୋଗ୍ୟ, నేను చేస్తా. ମୁଁ ତାହା କରିବି। ఎప్పుడో తెలుసా, କେତେବେଳେ ଜାଣ କି? నువ్వు పూర్తిగా 100% నాకు అప్పగించుకుంటే నేను చేస్తా. ତୁମେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବରେ ମୋ ନିକଟରେ ବଶୀଭୂତ ହେଲେ ମୁଁ ତାହା କରିବି। కరువు వచ్చింది, ମରୁଡ଼ି ଆସିଲା, ఆ పక్క దేశానికి వెళ్తాను, ଆଉ ସେ ପାଖ ଦେଶକୁ ଚାଲିଗଲେ, దేనో దాన్ని తెచ్చుకుని ఇంట్లో ଆଉ పెట్టుకుంటాను, ଯାହା ତାହାକୁ ଆଣିକି ଘରେ ରଖିବ। నా జ్ఞానం ఉంది, ମୋର ଜ୍ଞାନ ଅଛି, నేను ఎట్టయినా ମୁଁ నడుస్తాను. ଯେମିତି ହେଲେ ବଞ୍ଚି ପାରିବି। ఇవన్నీ కుదరవు అబ్బాయి. ଏସବୁ ହେବ ନାହିଁ। నువ్వు నాకు 100% అప్పగించు. ତୁମେ ମୋ ନିକଟରେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବରେ ସମର୍ପିତ ହୁଅ। అప్పుడు అబ్రహాము 100% అబ్రహాము ప్రభు ఎదుట సాగిలపడ్డాడు. ସେହି ସମୟରେ ଅବ୍ରାହମ ନିଜକୁ 100% ତାଙ୍କ ନିକଟରେ ସମର୍ପଣ କଲେ। 100% అప్పుడు 100କୁ 100% ସେ ନିଜକୁ ସମର୍ପଣ କଲେ। రామూర్తన 100% సాగిలపడ్డాడు. 100କୁ 100 ଭାଗ ସେ ସମର୍ପିତ ହେଲେ। వాక్యం వింటున్నారు, ବାକ୍ୟ ଶୁଣୁଛନ୍ତି। మీరు పావలా సాగిలు పడ్డారా? ତୁମେ 25 ଭାଗ ସମର୍ପିତ ହେଇଛ କି? 10 రూపాయి సాగిలు పడ్డారా? 50 ଭାଗ ତୁମେ ସମର୍ପିତ ହେଇଛ କି? 75% ఏసైకి ఇచ్చారా? 75 ଭାଗ ଯୀଶୁଙ୍କୁ ଦେଇଛ କି? 100కు 100% ఇచ్చారా? 100କୁ 100 ଭାଗ ତୁମେ ସମର୍ପିତ ହେଇଛ ఆ କି? ఏసయ్య ఉండాలి, వీళ్ళు కూడా మాతో ఉండాలి. ଯୀଶୁ ମଧ୍ୟ ଆମ ସହିତ ରହିବାର ଅଛି, ଏମାନେ ମଧ୍ୟ ଆମ ସହିତ ରହିବାକୁ ଅଛି। ముందు ఏసయ్య పాట ఇంట్లో, ପ୍ରଥମେ ଯୀଶୁଙ୍କର ଗୀତ, తర్వాత సినిమా పాట. ତାପରେ ସିନେମା ଗୀତ। ఎప్పుడు ఏసయ్య పాటలు వింటే నీరసం రాదు ଆଉ మనకి. କେତେବେଳେ ମଧ୍ୟ ଯୀଶୁଙ୍କ କଥା ଶୁଣିଲେ ଦୁର୍ବଳ ଲାଗିବନି କି? సినిమా పాట వింటే ଟିକେ ସିନେମା ଗୀତ ଶୁଣିଲେ అప్పుడు శరీరం ఎటు తిరగాలంటే అటు తిరుగుతుంది. ଆଉ ସେତେବେଳେ ଶରୀର ଯୋଉ ପଟେ ଚାହିଁବ ସେପଟେ ବୁଲି ପାରିବ। పెళ్లిలో మొట్టమొదటి ఏసయ్య పాట, ବିବାହ ଘରେ ପ୍ରଥମେ ଯୀଶୁଙ୍କ ଗୀତ, తర్వాత ତାପରେ అంత డీజే ଡିଜେ। డీజే ଏହି ପ୍ରକାର ଭାବରେ ବାଜେ। గుండె ఆగిపోద్దేమో భయం, ଛାତି ବନ୍ଦ ହେଇଯିବ ବୋଲି గుండె ଭୟ। ఆగిపోవచ్చు కానీ సౌండ్ బాక్స్ మాత్రం ఆగదు. ହୃଦୟ ଛାତି ବନ୍ଦ ହେଇଯାଉ କିନ୍ତୁ ସାଉଣ୍ଡ ବନ୍ଦ ହେବାକୁ ନାହିଁ। పిల్లలకి ఇబ్బంది, ପିଲାମାନଙ୍କ ପାଇଁ ସମସ୍ୟା। ఇప్పుడు వచ్చే డీజే సౌండ్ పిల్లలు వినకూడదు. ଆଉ ଏବେ ଆସିବା ଡିଜେ ଶବ୍ଦକୁ మనం పోతా ఉంటేనే ఒక్కసారి గుండె ప్రెషర్ కొట్టుకుంటాం. ଆମେ ଯେତେବେଳେ ଯିବା ସମୟରେ ଶୁଣିଲେ ତା ହୃଦୟ ଥରର ହେଇଯାଏ। పిల్లలు ఆ ప్రదేశాన్ని సమీపానికి కూడా వెళ్ళకూడదు. ଆଉ ଛୋଟ ଛୁଆ ମାନେ ସେ ଅଞ୍ଚଳକୁ ଯିବାକୁ ନାହିଁ। 24 గంటలు ఇయర్ ఫోన్స్, ଆଉ 24 ଘଣ୍ଟା ଇୟର ଫୋନ୍, పక్కనోడు చెప్పేది వినపడదు. ପାଖରେ ଥିବା ବ୍ୟକ୍ତି କହିବାଟା ଶୁଣାଯିବ సెల్ ନାହିଁ। ఫోన్ లో చెప్పేది మాత్రమే వినపడదు. ଆଉ ସେଲ ଫୋନ୍ କହିବା ବିଷୟ ହିଁ ଶୁଣାଯିବ। సినిమా పాటలు ସିନେମା ଗୀତ ଗୁଡାକ అందరికి వినపడకూడదు. అవి ସମସ୍ତଙ୍କୁ ଶୁଣାଯିବାକୁ ନାହିଁ। ఏం తింటున్నావు నువ్వు? କଣ ସମୟ ଶୁଣୁଛ? ఆత్మీయుల ఇంట్లో జరిగే పరిస్థితులు ఎన్ని, ଆତ୍ମିକ ଗୃହ ମାନଙ୍କରେ ଘଟୁଥିବା ଘଟଣା, నా మాట మీరు ମୋ ఆలకిస్తున్నారు. କଥା ଆପଣ ମାନେ ଶୁଣୁଛନ୍ତି। పాస్టర్ గారు ఆటో ఎక్కాడు అనుకో, ପାଳକ ଯେତେବେଳେ ଆସିବେ, దేవుడు పాట, ପ୍ରଭୁଙ୍କର ଗୀତ, మహామహిమతో నిండిన యేసయ్య. ମହାମହିମାରେ ପରିପୂର୍ଣ୍ଣ ପ୍ରଭୁ ଯୀଶୁ। పాస్టర్ గారు దిగ్గానే ପାଳକ ଓହ୍ଲଉ ଓହ୍ଲଉ మళ్ళీ వేరే పాట. ତାପରେ ଭିନ୍ନ ଗୀତ। ఎన్ని పాటలు పాడుద్దో ఇది, କୋଉ ଗୀତ ବାଜିବ? ఎన్ని పాటలైనా పాడుద్ది. ଯେତେଟା ହେଲେ ଗୀତ ସେ ଗାଇବ। 25% మారాడా, 25 ଭାଗ ପରିବର୍ତ୍ତନ, 50% మారాడా, 50 ଭାଗ ପରିବର୍ତ୍ତନ, 75% మారాడా, 75 ଭାଗ ପରିବର୍ତ୍ତନ, 100% మారారా? 100 ଭାଗ ପରିବର୍ତ୍ତନ। వాక్యం మీరు ఆలకిస్తున్నారు. ଆଉ ଏଇ ବାକ୍ୟ ଶୁଣ। ఈ రోజున దేవుని హస్తము మిమ్మల్ని ఆదరించాలి అంటే, ପ୍ରଭୁଙ୍କର ହସ୍ତ ତୁମକୁ ଆଦର ప్రభు କରିବାକୁ మిమ్మల్ని ହେଲେ, బలపరచాలి అంటే, ପ୍ରଭୁ ତୁମକୁ ବଳବାନ କରିବାକୁ దేవుని ହେଲେ, నీ కుటుంబాన్ని నీ వంశాన్ని ఆశీర్వదించాలి ପ୍ରଭୁ అంటే, ତୁମ కుటుంబକୁ నీ బిడ్డల జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చాలి ତୁମ అంటే ପିଲାମାନଙ୍କର ଜୀବନ ଆଶୀର୍ବାଦ తప్పనిసరిగా 100% నువ్వు సాగిల పడాల్సిందే. ସେଥିପାଇଁ ତୁମେ 100କୁ 100% ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ దేవుడి ఎదుట ସମର୍ପିତ నువ్వు ହେବାକୁ, సాగిల పడాల్సిందే. ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ସମର୍ପିତ ହେବାକୁ ଅଛି। అప్పుడు ప్రభువుకి అప్పగించుకున్నాడు. ସେହି ପ୍ରକାର ସେ ଅବ୍ରାହମ ପ୍ରଭୁଙ୍କୁ ସମର୍ପିତ ହେଲେ। అప్పుడు అబ్రహాంతో దేవుడు చెప్పాడు. ସେତେବେଳେ ଅବ୍ରାହମକୁ ପ୍ରଭୁ କହିଲେ, ఏమని చెప్పాడు? କଣ ବୋଲି କହିଲେ? లేలే పైకి లే, ଛାଡ଼ ଉଠ ତୁମେ। 13 సంవత్సరాల మట్టి ఏం జరిగిందో మొత్తం చెప్పు. అసలు 13 ବର୍ଷ ହେଲା କଣ କଣ ଘଟିଛି ମତେ నువ్వు నీ କୁହ। భార్య కలిసి ఏం చేశారు మొత్తం చెప్పు. ତୁମେ ଆଉ ତୁମ ସ୍ତ୍ରୀ ମିଶି କଣ ସବୁ କଲ?
ఒకసారి సమాధి చేసేసాడు. ଆଉ ସେ ସମସ୍ତ ବିଷୟକୁ ସେ ସମାଧି ఒక్క କରିଦେଲେ। నిమిషంలో సాగిల పడగానే ଆଉ ସେ ସମର୍ପିତ ହେଉ ହେଉ ఎందుకు అబ్రహాం ఇట్లా చేసావని అడిగాడా? କାହିଁକି ଅବ୍ରାହମ ତୁମେ ଏମିତି କଲ ବୋଲି నేను ପଚାରିଲେ నిన్ను କି? తీసుకొచ్చి ఇంతమందికి ఆశీర్వాదకరంగా చేయాలనుకుంటే ତୁମକୁ ଆଣି ମୁଁ ଏତେ ଲୋକଙ୍କର ଆଶୀର୍ବାଦର କାରକ ఇన్ని ହେବା ପାଇଁ సంవత్సరాలు ଚାହିଁଲେ ఏమైపోయావు అబ్రహాము? 13 ବର୍ଷ ଧରି ତୁମେ କଣ ହେଇଗଲ ଅବ୍ରାହମ? ఒక్కసారి సమాధి చేసేసాడు. ଗୋଟିଏ ଥର ସେ ସମସ୍ତ ବିଷୟକୁ ସମାଧି లే କରିଦେଲେ। పైకి లే. ଉଠ, నీ పేరు అబ్రహాము కాదు, ତୁମ ନାଁ ଅବ୍ରାହମ ନୁହଁ, నీ పేరు అబ్రహాము. ଏବେ ତୁମ ନାମ ଅବ୍ରାହମ। నీ భార్య పేరు ଆଉ ତୁମ ସ୍ତ୍ରୀଙ୍କ ନାମ షారాయి కాదు, ସାରା ନୁହଁ, శారా. ସାରା। మార్చేశాడు. ସେ ପରିବର୍ତ୍ତନ କଲେ। లోపల హృదయం ఎప్పుడు మారిందో, ଭିତରେ ଯେତେବେଳେ ହୃଦୟ ପରିବର୍ତ୍ତନ మనిషి ହେଲା, తను తాను ఎప్పుడైతే ప్రభువుకి అప్పగించేసుకున్నాడో ମନୁଷ୍ୟ ନିଜକୁ ଯେତେବେଳେ ସେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ అప్పుడు ସମର୍ପିତ କଲେ, దేవుడు తన ఆలోచన మార్చేశాడు. ପ୍ରଭୁ ତାଙ୍କର ଚିନ୍ତାକୁ ବଦଳେଇଲେ। యాకోబు, యాకోబ్, ఇక నీ పేరు యాకోబు కాదు, ତୁମ ନାଁ ଯାକୋବ ନୁହଁ, నీ పేరు ఇజ్రాయేల్. ତୁମ ନାମ ଇସ୍ରାଏଲ। నీ పేరు ఇస్రాయేల్. ତୁମ నామ ఇస్రాଏଲ। నీ పేరు ఇస్రాయేలు. ତୁମ ନାମ ଇସ୍ରାଏଲ। వారు ఎప్పుడైతే అప్పగించుకున్నారో ଯେତେବେଳେ ସେମାନେ ନିଜକୁ ସମର୍ପଣ କଲେ, అప్పటి నుంచి ప్రభు వారిని ఆశీర్వదించడం ప్రారంభించారు. ସେହି ସମୟରୁ ପ୍ରଭୁ ତାଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରିବା ଆରମ୍ଭ କଲେ। దేవుని వాక్యం మీరు ఆలకిస్తున్నారు. ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ଆପଣମାନେ ଶୁଣୁଛନ୍ତି। వీరందరూ దేవుడి చేత ఏర్పరచబడిన వారు కదా. ଆପଣମାନେ ସମସ୍ତେ ପ୍ରଭୁଙ୍କ ଦ୍ୱାରା ଆହ୍ୱାନ ପାଇଥିବା ବ୍ୟକ୍ତି। వీరు కూడా మనకులాగానే కొట్టబడ్డారా? ତୁମେ ସେମାନଙ୍କ ପରି ଶ୍ରମ ଭିତରେ ଅଛ କି? దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସିବା ପରେ దేవుడు నీకు విధేయతను నేర్పిస్తాడు. ପ୍ରଭୁ ତୁମକୁ ଉତ୍ତମ ଶିକ୍ଷା ଦେବେ। విధేయతను నేర్పిస్తాడు. ପ୍ରଭୁ ତୁମକୁ ଶିକ୍ଷା ଦେବେ। దేనికి విధేయత? କୋଉଥିପାଇଁ ଶିକ୍ଷା? ఆయన చెప్పిన మాటకు లోబడే మనసునిస్తాడు. ଆଉ ତାହାଙ୍କର ବାକ୍ୟକୁ ସମର୍ପିତ ହେବା ఆయనకి ମନ ଗୋଟେ ଦେବେ। ఆయనకి సాగిలపడే మనసునిస్తాడు. ଆଉ ତାହାଙ୍କୁ ସମର୍ପିତ ହେବା ଗୋଟେ ମନ ସେ ଦେବେ। అందుకే ప్రభు ఎదుట మనం సమర్పించుకోవాలి. ସେଥିପାଇଁ ଆମେ ପ୍ରଭୁଙ୍କ నిକଟରେ ନିଜକୁ ସମର୍ପଣ ఈ କରିବା। ఉదయ కాలం ଏ ସକାଳ ସମୟ దేవుడు చెప్పాడు, ପ୍ରଭୁ କହିଲେ, బిడ్డనిచ్చాడు. ସନ୍ତାନକୁ ଦେଲେ, దేవుడు చెప్పాడు, ପ୍ରଭୁ କହିଲେ, అబ్రహామును సమస్త వంశాలకు దీవెనకరంగా చేశాడు. ସମସ୍ତ ବଂଶକୁ ଆଶୀର୍ବାଦ କାରକ କଲେ। వారి వల్ల వారిని బట్టి ఒక దేశాన్ని ఏర్పాటు ଆଉ చేశాడు. ସେମାନଙ୍କ ଦେଇ ତାଙ୍କର ଦେଶକୁ ଆଶୀର୍ବାଦ କଲେ। అందరికంటే ఆ దేశాన్ని అధికంగా ଆଉ ఆశీర్వదించాడు. ସମସ୍ତ ଅପେକ୍ଷା ତାହାଙ୍କ ଦେଶକୁ ଅଧିକ ఆయన ଆଶୀର୍ବାଦ କଲେ। ఆశీర్వాదాలన్నీ ఆ దేశం పైన ఉన్నాయి. ଆଉ ସେଙ୍କର ଆଶୀର୍ବାଦ ସମସ୍ତ ଏବେ ମଧ୍ୟ ସେଇ ଦେଶ ଉପରେ ଅଛି। దైవత్వం తెలియని నాకు, ଭୟ ଭକ୍ତିର ସହିତ దేవుని ମଧ୍ୟ ఎరగని నాకు ପ୍ରଭୁଙ୍କୁ ପାଇଥିବା ప్రభు ମୋତେ దగ్గరకు వచ్చిన తర్వాత ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସିବା ପରେ మూల పురుషుడైన అబ్రహామును ఆ బట్టి ମୂଳ ବ୍ୟକ୍ତି ଅବ୍ରାହମଙ୍କ ଦ୍ୱାରା ఆయన విశ్వాసం నాకు కూడా దొరికింది. ଆଉ ତାହାଙ୍କର ବିଶ୍ୱାସ ମୋତେ ମଧ୍ୟ ପାଇ దీవించబడ్డారు. ଆଉ ସେ ଆଶୀର୍ବାଦ ପାଇଲେ। ఈ ఉదయకాల వాక్యం వింటున్న దేవుని ଏ ସକାଳ ସମୟରେ ବାକ୍ୟ ଶୁଣୁଥିବା ପ୍ରଭୁଙ୍କ ପିଲାମାନେ, మనలో కూడా ଆମମାନଙ୍କୁ ମଧ୍ୟ అమ్మమ్మ నా మాట వింటున్నారా? నువ్వు ప్రభుని విడిచిపెట్టావా? ପ୍ରଭୁଙ୍କୁ ତୁମେ ଛାଡ଼ିଛ କି? సంవత్సరాలు అయిపోయినాయా? ବର୍ଷ ହେଇଗଲାଣି କି? రా ప్రభు దగ్గరికి రా. ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସ। దా ప్రభు దగ్గరికి రా. ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସ। సంపూర్తిగా ప్రభుకి అప్పగించు. ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବରେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ସମର୍ପିତ ప్రభు ହୁଅ। నీ కుటుంబాన్ని పైకి లేపుతాడు. ପ୍ରଭୁ ତୁମ ପରିବାରକୁ ଉପରକୁ ଉଠେଇବେ। ఆర్థికంగా లేపుతాడు. ଆର୍ଥିକ ଭାବରେ ଉଠେଇବେ। ఆరోగ్యంలో లేపుతాడు. ସୁସ୍ଥତାରେ ଉଠେଇବେ। నెమ్మదిస్తాడు. ଶାନ୍ତି ଦେବେ। సమాధానం ఇస్తాడు. ସମାଧାନ ଦେବେ। సంపూర్ణ ఆశీర్వాదాలతో ସମସ୍ତ ଆଶୀର୍ବାଦ ସହିତ దేవుడి దగ్గరికి నీకు నీవే తలముడుచుకుని యేసయ్య నీ దగ్గరికి వస్తున్నానని చెప్పి వెళ్ళిపోతావు. ଆଉ ପ୍ରଭୁ ତୁମ ନିକଟକୁ ଆସୁଛି ବୋଲି ତୁମେ କହିକି ଚାଲିଯିବ। భయపడవు. ତୁମେ ଭୟ କରିବ ନାହିଁ। అదే దైవ ఆశీర్వాదం. ଏଇଟା ହିଁ ପ୍ରଭୁଙ୍କର ଆଶୀର୍ବାଦ। యాకోబు ముడుచుకున్నాడు. ଆଉ ଯାକୁବ ସମର୍ଥ ହେଲେ। మంచం మీద ప్రార్థన చేసుకున్నాడు. ଆଉ ସେ ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି। ప్రభువుకి అప్పగించుకుని వెళ్ళిపోతాడు. ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ସେ ସମର୍ପିତ ହେଲେ। అన్ని విషయాల్లో ఆశీర్వదించాడంట. ସମସ୍ତ ବିଷୟରେ ଆଶୀର୍ବାଦ ప్రభు କଲେ। దగ్గరికి వస్తే నిన్ను కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు. ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସିଲେ ତୁମକୁ ମଧ୍ୟ ସେ ସମସ୍ତ ବିଷୟରେ ଆଶୀର୍ବାଦ କରିବେ। నువ్వు దేవునికి దూరంగా ఉండి ପ୍ରଭୁଙ୍କୁ ଦୂରରେ ରହି ఏదో చేస్తున్నాను କିଛି అనుకుని ଗୋଟେ କରିବି ବୋଲି କହି దేవునికి దగ్గరకు వచ్చి ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସି నా మాట మీరు ఆలకించండి. ମୋ କଥା ଆପଣମାନେ మనం ଶୁଣନ୍ତୁ। ఏమీ చేయలేం. କିଛି କରିପାରିବା ନାହିଁ। మనం ఏమీ చేయలేం. କିଛି କରିପାରିବା ఏదో ନାହିଁ। చేస్తున్నామని అనుకుంటాం. କିଛି ଗୋଟେ କରିବୁ ବୋଲି ଭାବି నీ ପାରିବ। వల్ల ఏమీ కాదు. ତୁମ ଦ୍ୱାରା କିଛି ମଧ୍ୟ ହେବ ନାହିଁ। ఆయన దృష్టి నీ మీద ఉంది. ତାହାଙ୍କର ଦୃଷ୍ଟି ତୁମ ଉପରେ ଅଛି। అందుకే ఈ ఉదయకాలం ସେଥିପାଇଁ ସକାଳ ସମୟରେ ఆ కుటుంబాలను దీవించాడు. ଆଉ ସେ ପରିବାରକୁ ଆଶୀର୍ବାଦ କଲେ। వాక్యాన్ని బోధిస్తున్న నేను కావచ్చు, ବାକ୍ୟ ପ୍ରଚାର କରୁଥିବା ମୁଁ ହେଇପାରେ। దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్న దేవుని సేవకుడు ଆଉ కావచ్చు. ପ୍ରଭୁଙ୍କର ସେବକ ହେଇପାରନ୍ତି। మాకే కష్టాలు లేకుండానే వచ్చామా? ଆମମାନଙ୍କୁ କିଛି କଷ୍ଟ ନଥାଏ କି ଆମେ ఏ ଆସିଲୁ? శ్రమ లేకుండానే వాక్యాన్ని పట్టుకుని బోధిస్తున్నామా? କୌଣସି କଷ୍ଟ ନଥାଏ ବାକ୍ୟ ଧରି ପ୍ରଚାର କରୁଛୁ କି? ఎన్ని సంవత్సరాలు ప్రభుని విడిచిపెట్టేశాం.
କେତେ ବର୍ଷ ପ୍ରଭୁଙ୍କୁ ଛାଡ଼ିଦେଲୁ నాకు అవసరం లేదు అనుకుని ఎన్ని సంవత్సరాలు పక్కన పెట్టేశాను. ଆଉ ମତେ ଦରକାର ନାହିଁ ବୋଲି କହି କେତେ ବର୍ଷ ପାଖକୁ ନେଇକି ରଖିଦେଲୁ. దేవుడు అబ్రహాంతో మాట్లాడినట్టుగా ପ୍ରଭୁ ଅବ୍ରାହମଙ୍କ ସହିତ କଥା ହେବା ପରେ సమీపానికి వచ్చి ଆଉ ସେ నిକଟକୁ ଆସି నేను నిన్ను ప్రేమిస్తున్నానని ମୁଁ చెప్పి ତୁମକୁ ପ୍ରେମ କରୁଛି ବୋଲି କହି ప్రభు సమీపానికి వచ్చి ପ୍ରଭୁ ନିକଟକୁ ଆସି జీవితాలు మార్చి ଜୀବନକୁ ବଦଳାଇ ప్రభువుకి లోబడేటట్టుగా చేసి ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ସେ নত హృదయాలు ହେବା ପରେ హృదయాలు మార్చాడు, ହୃଦୟକୁ ସେ ପରିବର୍ତ୍ତନ అంతరంగాలు మార్చాడు, ଅନ୍ତରକୁ ସେ ପରିବର୍ତ୍ତନ పాపక్షమాపణ ఇచ్చాడు, ପାପ କ୍ଷମା ଦେଲେ మనసు మార్చాడు, ମନ ପରିବର୍ତ୍ତନ କଲେ నెమ్మదినిచ్చాడు, ଶାନ୍ତି ଦେଲେ సకల బలహీనతలు పాతరేసేసాడు. ସକଳ ଦୁର୍ବଳତାକୁ ସେ ପୋତି ପକାଇଲେ. శాపగ్రస్తమైన కుటుంబాలు, ଅଭିଶାପରେ ଥିବା ପରିବାର, త్రాగుబోతుల కుటుంబాలు, ଅଭିଶାପ ପରିବାର, ఏ ఆశీర్వాదం లేని కుటుంబాలు, କୌଣସି ଆଶୀର୍ବାଦ ନଥିବା ପରିବାର, దేవుని యొక్క దృష్టి మాపై నిలిచింది, ପ୍ରଭୁଙ୍କର ଦୃଷ୍ଟି ଆମ ଉପରେ ରହିଲା నిలిచింది, ଆଉ ତାହା ସ୍ଥିର ରହିଲା నిలిచింది. ସ୍ଥିର ରହିଲା. ప్రజలు దేవుని చేత ఆ ପ୍ରଭୁଙ୍କ ନିକଟ ఒక దైవ సేవకుడిగా ఆ ଗୋଟେ ସେବକ మేలు ଭାବରେ పొందేటట్టుగా చేశాడు. ఆ ପ୍ରଭୁଙ୍କ నిକଟ నాకు నేనే మేలు చేసుకోలేకపోయా ఒక రోజున. ନିଜକୁ ମୁଁ ଆଶୀର୍ବାଦ କରିପାରିବି ନାହିଁ. దేవుడికి అప్పగించుకున్నప్పుడు ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ସମର୍ପିତ ହେବା మేలు ସମୟରେ కొరకు జ్ఞాపకం చేసుకున్నాను. ଆଉ ପ୍ରଭୁଙ୍କୁ ସେ ସ୍ମରଣ କରି ఈ రోజు మీలో ଏ ଦିନରେ ତୁମ ନିକଟରେ సంపూర్తిగా ସମର୍ପିତ ଭାବରେ ప్రభువుకి అప్పగించుకోవాలని ପ୍ରଭୁଙ୍କୁ ସମର୍ପିତ ହେବା ପାଇଁ ప్రభు పేరట మనం చేస్తున్నాం. ପ୍ରଭୁଙ୍କ ନାମରେ ମୁଁ ଅନୁରୋଧ କରୁଛି. మీరు వాక్యం అర్థమవుతుంది, ଏଇ ବାକ୍ୟ ଶୁଣୁଛ, మీరు ప్రభు తెలుసు, ତୁମ ପ୍ରଭୁ ଜାଣନ୍ତି, మార్గాలు తెలుసు, ରାସ୍ତା ତୁମେ ଜାଣ, పరిశుద్ధమైన దినాన ప్రభు దగ్గరికి వెళ్ళాలని తెలుసు, ପବିତ୍ର ଦିନମାନଙ୍କରେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଯିବାକୁ ହବ ବୋଲି ଜାଣିଛ. ప్రభు దగ్గరికి వస్తూ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସ. మీలో ఎంతమంది ఇంకా బాప్తిసానికి దూరంగా ఉన్నారు? ଆଉ କେତେ ଲୋକ ତୁମମାନେ ବାପ୍ତିସ୍ମକୁ ଦୂରରେ ଅଛ? బాప్తిసం తీసుకోండి అంటే ବାପ୍ତିସ୍ମ ନିଅ କହିଲେ ఇప్పుడు కాదులే అయ్యగారు ଏବେ ନାହିଁ ଆଜ୍ଞା. అంటే ఏంటి? ତାର ଅର୍ଥ କଣ? సగం నిండిందా కొలత పూర్తిగా నిండిందా? ସେ ମାପ ସମ୍ପୂର୍ଣ୍ଣ ହେଲା ନା? ఇప్పుడే కాదులే అయ్యగారు, ଏବେ ନାହିଁ. మా పాపకు పెళ్లి అవ్వాలి, ଆମ ଝିଅକୁ ବିବାହ ହେବାର ଅଛି, పెద్ద కర్మలు అవ్వాలి, ସେ କର୍ମ ଗୁଡାକ ଅଛି, చిన్న కర్మలు అవ్వాలి, ସାନ କାମ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ସମସ୍ତ ସରିଗଲା ପରେ నేను వెళ్ళిపోయే రోజు తీసుకుంటాను, ଆଉ ମୁଁ ଯିବା ସମୟରେ ମୁଁ ବାପ୍ତିସ୍ମ అప్పుడు ନେବି, దాకా నేను ఇట్టాగే ఉంటానయ్యా. ଆଉ ସେ ପର୍ଯ୍ୟନ୍ତ ଏମିତି ହିଁ ମୁଁ ରହିବି. అది మన భక్తి. ତାହା ହଉଛି ଆମମାନଙ୍କର ଭକ୍ତି. ఈ ఉదయ కాలం ଏ ସକାଳ ସମୟରେ మీరు అప్పగించుకోండి. ତୁମେ ସମର୍ପିତ ହୁଅ. అయ్యా నా మాట మీరు ମୋ ఆలకిస్తున్నారు. କଥା ଆପଣ ମାନେ ଶୁଣୁଛନ୍ତି. ప్రభు సన్నిధిలో సాగిలపడండి. ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ସମର୍ପିତ ప్రభు ହୁଅ. మిమ్ములను మీ కుటుంబాలను, ପ୍ରଭୁ ତୁମକୁ ତୁମ ପରିବାରକୁ, మన ముందున్న ప్రవక్తలను, ଆମ ଆଗରେ ଥିବା ଭବିଷ୍ୟତ మన ବକ୍ତା ముందున్న మూల పితరులను ଆଉ ଆମ ଆଗରେ ଥିବା ମୂଳ ଲୋକମାନଙ୍କୁ దీవించినట్లుగా ସେମାନଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରିବା ପରି మనల్ని కూడా యేసయ్య దీవిస్తాడు. ଆମକୁ ମଧ୍ୟ ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ మీకు କରିବେ. బాప్తిసం కావాలంటే ବାପ୍ତିସ୍ମ ଆବଶ୍ୟକ ହେଲେ ఈ రోజే బాప్తిసం ఇస్తాం. ଆଜି ହିଁ ତୁମକୁ ବାପ୍ତିସ୍ମ సమర్పించుకున్న తర్వాత ତୁମେ ସମର୍ପିତ ହେବା యేసు ପରେ దగ్గరికి వచ్చి సాగిలపడిన తర్వాత ଯୀଶୁଙ୍କ ନିକଟକୁ ଆସି ఇంకా ସମର୍ପିତ ହେବା నీకెందుకు ఆలస్యం? ପରେ, ଆଉ ତୁମକୁ కాହିଁକି ବିଳମ୍ବ? యేసయ్య నిన్ను దీవించును గాక. ଯୀଶୁ ତୁମକୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ. ప్రభు నిన్ను దీవించును గాక. ପ୍ରଭୁ ତୁମକୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ.